Unhealthy India, exclusively an initiative by Suman TV. మనకి పంచప్రాణాలు ఉన్నాయని చెప్పుకుంటాం, కానీ ఇవాళ రోజున భారతదేశంలో చూస్తే 6 ప్రాణాలు ఉన్నాయి. 6వ ప్రాణం ఏమిటంటే మనిషికి ఇదిగో ఇది 172.5 ట్రిలియన్ గంటలు 2024లో భారతదేశంలో మొబైల్ ఫోన్స్ వాడారు. ఎంత కామన్గా అయిపోయిందంటే మొబైల్ ఫోన్ ఈజ్ డేంజరస్ దెన్ డయాబెటీస్, హైపర్టెన్షన్ అన్న పెద్దగా పట్టించుకోరు. బీపీ, షుగర్ కన్నా డేంజరస్ మొబైల్ ఫోన్ అంటే పెద్ద కిక్ ఏం లేదు దానికి. ఇట్స్ డేంజరస్ దెన్ క్యాన్సర్, ఉన్న ఏమైనా మందులు వేసుకోవచ్చు. ఇట్స్ డేంజరస్ దెన్ డ్రగ్, అంటే కొకైన్, గంజాయి తీసుకునే కన్నా డేంజర్. ఈ పబ్జీ గేమ్స్ వచ్చినప్పుడమ్మా ప్రతి ఇంటిలోనూ తల్లిదండ్రుల మీద పిల్లలు తిరగబడి కొట్టిన గంటలు ఎన్నో. ఇది ఎంత ప్రమాదానికి దారితీస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. స్నాప్చాట్లో రోజు ఫోటో కంటిన్యూస్గా పెట్టాలి. అబ్బాయి 300 days కంటిన్యూస్గా పెట్టాడు, ఈరోజు నేను పెట్టకపోతే అది బ్రేక్ అయిపోద్ది అని వాడి కంగారు ఎలా ఉందంటే నాకు భయం వేసి, ఎవరు వీడేమైనా గ్లూకోజ్లు అన్నీ పీకేసుకుంటాడని భయం వేసి ఫోన్ ఇచ్చా. ఇండియాలో యావరేజ్గా ఎవ్రీ పర్సన్ వాచెస్ 5.5 hours per day ఫోన్ని. ఏం చేయకుండా వీఆర్ వేస్టింగ్ 83 days వితౌట్ ఎనీ ప్రొడక్టివిటీ. పూర్తిగా దుర్వినియోగం అవుతూ దీనికి ఎడిక్ట్ అయిపోయింది ఫస్ట్ మన ఇండియా అని చెప్పొచ్చు. ఇండియా గోల్డ్ మెడల్ దీంట్లో. అక్వేరియంలో ఉండే చేపకు ఉండే అంత అటెన్షన్ స్పాన్ కూడా మనకు ఉండట్లేదు ఇప్పుడు. మనందరి అటెన్షన్ స్పాన్ ఇట్ ఇస్ 7 seconds. క్యాన్సర్, హెచ్ఐవి, హెచ్బిసిజి దీనికన్నా దరిద్రమైన డిసీజ్లో బతుకుతున్నాం. మొబైల్ ఇస్తే గానీ తినము. సో అది అడిక్షన్ కిందకే వస్తుంది కదా. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్హెల్దీ ఇండియా, ఎక్స్క్లూజివ్లీ అన్ ఇనిషియేటివ్ బై సుమన్ టీవీ. ఒకప్పుడు భారతదేశం చాలా గొప్ప దేశం అని మనం కొనియాడేవాళ్ళం. నిజమే, వేద పురుషులు, మహాపురుషులు, సాత్విక స్వభావం ఉన్నవాళ్ళు నడయాడిన నేల ఇది. జీవిత సత్యాలు అలాగే ఆరోగ్య రహస్యాలన్నీ మన దగ్గరే ఉన్నాయని గొప్పగా చెప్పుకునేవాళ్ళం. కానీ కాలక్రమంలో ఆధునీకరణ ముసుగులో ఎన్ని విషయాలలో మనం ఘోరాలు, నేరాలు, తప్పిదాలు చేస్తూ వచ్చామంటే ఇవాళ రోజున ఇండియా చాలా అన్హెల్దీ. ఎస్, అన్హెల్దీ ఇండియా అనడానికి మనకి చాలా నిదర్శనాలు, తార్కాణాలు ఉన్నాయి. ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే గుండె పగిలిపోతుంది. కాబట్టి ఇవాళ ఒక చాలా మౌలికమైన విషయంతో మొదలు పెట్టబోతున్నాం ఈ కార్యక్రమాన్ని. మనకి పంచప్రాణాలు ఉన్నాయని చెప్పుకుంటాం, కానీ ఇవాళ రోజున భారతదేశంలో చూస్తే 6 ప్రాణాలు ఉన్నాయి. 6వ ప్రాణం ఏమిటంటే మనిషికి ఇదిగో ఇది. మన కన్వీనియన్స్ కోసం, సౌకర్యం కోసం కనిపెట్టిన ఈ మొబైల్ ఫోన్ ఇవాళ చాలా పెద్ద మహమ్మారిగా మారి మనుషుల జీవితాల్ని, మెదడుని కబళిస్తోంది అనడానికి మనకి చాలా వాస్తవాలు ఉన్నాయి. మరి మొబైల్ ఫోన్ అడిక్షన్ నుంచి ఎలా బయటపడాలి, అసలు ఈ వాస్తవంలో ఎంతటి చాలా సూక్ష్మమైన విషయాలు ఉన్నాయి అన్నీ తెలుసుకోబోతున్నాం. ఇవాళ మన గెస్ట్ ప్యానలిస్ట్ని పరిచయం చేసుకుందాం. అందరికీ సుపరిచిత సంఘ సంస్కర్త, పెద్దలు, అందరికీ మంచి మాట చెప్తూ అనేక విషయాలపై స్పందిస్తూ వచ్చారు చాలా సందర్భాల్లో. సత్యవాణి గారు, భారతీయం వ్యవస్థాపకులు. నమస్కారం అమ్మా. ప్రముఖ న్యూరోసర్జన్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్ డాక్టర్ వంశీకృష్ణ గారు మనతో ఉన్నారు. వంశీకృష్ణ గారు నమస్కారం అండి. జస్ట్ టు ఎస్టాబ్లిష్, అంటే ఈ మొబైల్ ఫోన్ది ఊరికే అందరూ నెత్తి నోరు బాదుకుంటున్నారా, లేక ఇది నిజంగా ఘోరమైన విషయమా చెప్పడానికి సార్ 172.5 ట్రిలియన్ గంటలు 2024లో భారతదేశంలో మొబైల్ ఫోన్స్ వాడారు. అంటే సగటున ఎన్ని సున్నాలు ఉన్నా కూడా నాకు తెలియదు, మీరు చెప్పండి సార్. మొబైల్ ఫోను ఎంత కామన్గా అయిపోయిందంటే మొబైల్ ఫోన్ ఈజ్ డేంజరస్ దెన్ డయాబెటీస్, హైపర్టెన్షన్ అన్న పెద్దగా పట్టించుకోరు. బీపీ, షుగర్ కన్నా డేంజరస్ మొబైల్ ఫోన్ అంటే పెద్ద కిక్ ఏం లేదు దాంట్లో. రైట్. ఇట్స్ డేంజరస్ దెన్ క్యాన్సర్, అయినా కానీ ఏం క్యాన్సర్ ఉన్నా ఏమైనా మందులు వేసుకోవచ్చు. ఇట్స్ డేంజరస్ దెన్ డ్రగ్, అంటే కొకైన్, గంజాయి తీసుకునే కన్నా డేంజర్. అంత డేంజరా? కొద్దిగా అంతకన్నా డేంజరు అంటుంటే కొద్దిగా బాధగా ఉంది. ఓకే, డేంజరా అని. కానీ ఇది ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? మీకో, నాకో, ఈ జనరేషన్ అంటే హూ క్రాస్ 30-40s వాళ్ళకు ఇట్స్ ఓకే. డ్రగ్స్ అనే దానికి వీ కెన్ డీ అడిక్ట్, ఏదో చేసుకోవచ్చు. కానీ డేంజర్ ఎక్కడంటే పిల్లలకి. దిస్ హెస్ బికమ్ ఈవెన్ ఎ న్యూ డ్రగ్ ఫర్ కిడ్స్. ఎందుకు చెప్తున్నానంటే డ్రగ్స్ ఆర్ ఇల్లీగల్ సబ్స్టెన్స్. అంటే దాన్ని మీరు ప్రొక్యూర్ చేయాలంటే యూ హ్యావ్ టు బ్రేక్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ బ్రేక్ చేసి డ్రగ్స్ తీసుకోవాలి. వేరాజ్ మొబైల్ ఫోన్ ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎవరితో పడితే వాడితే, ఎవరు కావలిస్తే వాళ్ళు, ఎంతసేపు కావలిస్తే అంతసేపు నువ్వు మొబైల్ ఫోన్ చూడొచ్చు. ఇట్స్ మోర్ డేంజరస్ దెన్ డ్రగ్. మనం పిల్లలు స్కూల్కి పంపిస్తున్నప్పుడు ఈ మధ్య స్కూల్ బాగుందా లేదా అన్న కన్నా ఇంకో భయం ఏంది, స్కూళ్ళల్లో డ్రగ్స్ ఉంటాయా. ఎవరైనా, మా పాపనైనా ఎవరైనా పిల్లల్ని స్కూల్ జాయిన్ చేయాలంటే అమ్మో స్కూల్స్లో డ్రగ్స్ ఉంటున్నాయి అనే భయంతో ఉంటున్నాం. కానీ మనమే ఇంట్లో పిల్లలకి డ్రగ్స్ ఇస్తున్నప్పుడు స్కూల్లో డ్రగ్స్ ఏవో బయట నుంచి ఇల్లీగల్గా తీసుకొచ్చేదానికన్నా మన ఇంట్లో మనం ఇస్తున్న డ్రగ్స్ గురించి భయపడాలి. అది ఇదేదో అంటే ఫ్లూగ్గా ఏదో చెప్తున్నది కాదు.
ఆల్ దీస్ ఆర్ సైంటిఫికల్ ఎవిడెన్స్ ఉంది మనకి మీరు చెప్పిన కొన్ని వాస్తవాలు చెప్పారు. అంటే ఇక మన కార్యక్రమం మొదలుపెట్టే ముందు ఈ 172.2 ట్రిలియన్ గంటలు అంటే ప్రపంచంలోనే అమ్మ మీరు నమ్మరు హైయెస్ట్ కన్జంప్షన్ అట సెల్ ఫోన్ కన్జంప్షన్ మన భారతదేశంలో. ఒలింపిక్ లో ఇది స్పోర్ట్స్ పెడితే ఇండియా విల్ గెట్ గోల్డ్ మెడల్ ఈజీగా. నంబర్ ఆఫ్ అవర్స్ లో మాట్లాడితే అంత ఘోరంగా. ఐ విల్ టెల్ యు మోర్ ఇంట్రెస్టింగ్ స్టాట్. ఇండియాలో యావరేజ్గా ఎవ్రీ పర్సన్ వాచెస్ 5.5 అవర్స్ పర్ డే ఫోన్ని. 5.5 గంటలు రోజుకి. అంటే ఒక సంవత్సరానికి 83 రోజులు ఉట్టిగా ఏం చేయకుండా వీఆర్ వేస్టింగ్ 83 days వితౌట్ ఎనీ ప్రొడక్టివిటీ. పోనీ ప్రొడక్టివిటీ లేదు, దానివల్ల ఉపయోగం ఏం లేదు అనుకుంటున్నాం, కానీ దానివల్ల జరిగే నష్టం అన్ఇమాజినబుల్. అసలు దానివల్ల జరిగే డ్యామేజ్ చాలా. హెచ్ఐవి, ఈ క్యాన్సర్, హెచ్ఐవి, హెచ్బిసిజి దీనికన్నా దరిద్రమైన డిసీజ్లో బతుకుతున్నాం. ఎందుకంటారు అంత? ఒక పూట అన్నం లేకపోయినా బ్రతకగలుగుతున్నాడు, కానీ ఫోను లేకపోతే బ్రతకలేని పరిస్థితి వచ్చి ప్రతి పేదవాడే కాదు, భిక్షగాడే కాదు, అందరి చేతుల్లో ఉంటుంది. అవును, చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పడిపోతున్నాం. నిజానికి మీకు ఫోన్ చేసి అడిగినప్పుడు మీరు కూడా ఇదే అంశంపై అంటే మీరు రావాలి మాట్లాడాలంటే మీరు చాలా చలించిపోయారు. తమాషా ఎందుకు చలించిపోయాను? ఎప్పటి నుంచో దీని మీద మాట్లాడాలనే స్వప్నం నాకున్నది. స్వప్న ఫోన్ చేసింది, స్వప్న సాకారం అయింది. ఎందుకంటే అంత ఆవేదన పడుతున్నాను కాబట్టి మీరు చెప్పిన వెంటనే నేను వస్తాను అని చెప్పడానికి గల కారణం. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా. ఎందుకంటే నిరంతరము విద్యార్థుల మధ్యనే తిరుగుతూ వాళ్ళకి దిశానిర్దేశం చేస్తూ వాళ్ళ భవిష్యత్తు జీవితాలు ఎలా కాపాడుకోవాలో చెప్తూ వస్తున్న నేను మరి ఆవేదన పడతాను కదమ్మా. చూస్తున్నాను కదా సమాజంలో దీనివలన కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, దాంపత్య జీవితం సర్వనాశనం అయిపోతుంది, సామాజిక వ్యవస్థ దెబ్బతింటుంది. అంత అస్తవ్యస్తంగా ఒక అవ్యస్తలు మనం పడిపోతున్నప్పుడు మరి దీనిని ఆపగలిగింది. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఒక డ్రగ్స్ తీసుకోవాలన్నా, ఒక మత్తు పానీయాలు తీసుకోవాలి, ఏదో ఒకటి తీసుకొని దానికి ఒక పరిమితత్వం ఉంది, దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇవన్నీ దీనికి అపరిమితం కదమ్మా. దీనికి ఎవరు హద్దు గీసింది లేదుగా. హద్దు గీసింది లేదు. పైగా పిల్లలకి అన్నాలు పెడుతూ కూడా అన్నం పెడుతూ పిల్లలకి సెల్ ఫోన్ మొబైల్ చూపించి అది చూస్తూ వాళ్ళు ఏం తింటున్నారో అదర్ వే వాళ్ళకి మొబైల్ ఇస్తే గానీ తినట్లేదు. దట్ ఈస్ నాట్ అడిక్షన్. అదే మొబైల్ ఇస్తుంటే తినటం కాదు, మొబైల్ ఇస్తే గానీ తినము. సో అది అడిక్షన్ కిందకే వస్తుంది కదా. ఆబ్వియస్లీ అడిక్షన్. యాజ్ ఎ న్యూరో సర్జన్ అంటే నేను నాట్ జస్ట్ బ్రెయిన్ అవుట్ సైడ్ నుంచి చూడడం కూడా కాదు, ఐ ఓపెన్ ద బ్రెయిన్ అండ్ సీ. అవును. సో హెడ్ ఇంజరీ పేషెంట్స్ నాకు ఎలా వై ఇట్ ఆల్ స్టార్టెడ్ అంటే, హెడ్ ఇంజరీ పేషెంట్స్ అడ్మిట్ అవుతారు. అవును. అన్ఫార్చునేట్లీ ఒకరోజు ఒక కాలేజ్ స్టూడెంట్స్ అందరూ యాక్సిడెంట్ అయ్యి, కార్లో యాక్సిడెంట్ అయ్యి, దే గాట్ 4-5 వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ ఐసీయూలో అడ్మిట్ అయ్యారు. ఐసీయూలో వేర్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. అందరికీ మేజర్ ఇంజురీస్ ఏం లేవు, కాకపోతే లాసరేషన్స్ అయ్యాయి, చిన్న చిన్న ఇంజురీస్ ఉన్నాయి. వీ హ్యావ్ టు కీప్ దెమ్ అబ్జర్వేషన్ 1 day. ఐసీయూలో ఒక డే అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక వన్ ఆఫ్ పేషెంట్, సార్ నాకు ఫోన్ ఇవ్వండి అర్జెంటుగా, స్ట్రీక్ పెట్టాలి. స్ట్రీక్ అంటే ఐ ఫెల్ట్ ఆల్ ద టైమ్ నేను అసలు టెక్నాలజికలీ చాలా అడ్వాన్స్డ్, సోషల్ మీడియా అన్నీ నాకు తెలుసు నేను అనుకున్నా. స్ట్రీక్ ఏందిరా స్ట్రీక్, వాట్ యూ మీన్ బై స్ట్రీక్ అంటే స్నాప్చాట్లో రోజు ఫోటో కంటిన్యూస్గా పెట్టాలి. కంటిన్యూస్గా అంటే అబ్బాయి 300 days కంటిన్యూస్గా పెట్టాడు. ఈరోజు నేను పెట్టకపోతే అది బ్రేక్ అయిపోద్ది అని వాడి కంగారు ఎలా ఉందంటే నాకే భయం వేసి, ఎవరో వీడేమైనా పీకేసుకుంటాడేమో, ఆ లైన్స్ అన్నీ గ్లూకోజ్లు అన్నీ పీకేసుకుంటాడని భయం వేసి ఫోన్ ఇచ్చాక వాట్ ఐ ఫౌండ్ హి హస్ సడన్లీ బికమ్ కూల్. ఏంది వీడు ఇలా అయిపోయాడు. అండ్ సర్ప్రైజింగ్ ఏంటంటే అందరు బెడ్స్ ఎదురుగా 2 ఫ్రెండ్స్, పక్కకి 2 ఫ్రెండ్స్, ఎవరెవరితో మాట్లాడుకోవట్లేదు, అందరు ఫోన్స్ తెప్పించుకుంటున్నారు, అందరు కంఫర్టబుల్గా ఉంటున్నారు. ఆల్మోస్ట్ ఇది నాకు ఎలా అనిపించిందంటే, డ్రగ్ అడిక్ట్ పేషెంట్కి డ్రగ్స్ తీసుకోకపోతే వాడికి విత్డ్రాల్స్ ఎలా వస్తాయో, దే ఆర్ ఎగ్జాక్ట్లీ యాక్టింగ్ లైక్ దట్. నాకు ఇస్తారా లేదా ఇప్పుడు నేను పీకేసుకుంటా. డ్రగ్స్ కూడా అంతే కదమ్మా, స్మోకింగ్ కానీ, మందు కానీ, గంజాయి కానీ ఏవైనా లేకపోతే పిచ్చిగా అయిపోతారు. అలవాటు పడిపోయి ఆ పిచ్చి దాన్ని ట్రిగర్డ్ మీ, అరే వీఆర్ సో మచ్ డిపెండెంట్. ముందు వాడిని అంటున్నాను, డూ ఐ యాక్ట్ ద సేమ్? ఒకవేళ నేను ఐసీయూలో అడ్మిట్ అయినా ప్రాబ్లీ ఐ వుడ్ బిహేవ్ ద సేమ్. రైట్. అమ్మ మీరు చూసిన కొన్ని సంఘటనలు చెప్పండి. అసలు సెల్ ఫోన్ అంటే మొబైల్ ఫోన్ ఓవర్ యూజ్ వల్ల ఇదివరకు కుటుంబ బంధాలు బాగా పటిష్టంగా ఉండేవి. ఇప్పుడు చూస్తే ఎవరికి వారే ఏమైనా తీరే అంటే కూర్చుని ఎవరికి వాళ్ళు ఫోన్లు చెక్ చేసుకుంటూ టైం స్పెండ్ అయిపోతున్నారు. దాదాపుగా అసలు ఎక్కడి నుంచి ముందు ప్రారంభమైందనే దగ్గరకు వస్తే మనకి దూరదర్శన్ అనేది మన ఇంటిలోకి వచ్చినప్పటి నుంచి నెమ్మదిగా అది కుటుంబాల్లో దూరం ఏర్పడింది. దూరదర్శన్ అది దూరంగా ఉండే చూడమనే చెప్పాడు.
దానికి దూరంగా ఉండకుండా పేరులోనే ఉంది అది, కానీ దానికి దగ్గరగా వెళుతూ ఉన్న కొద్ది తర్వాత మళ్ళీ ప్రైవేట్ ఛానల్స్ రావటం, ఇప్పుడు సోషల్ మీడియా రావటం, ఆ సోషల్ మీడియాలో కూడా రకరకాల కొత్త ప్రక్రియలన్నీ పెట్టేసి అట్రాక్ట్ చేయటం, ఇవన్నీ కూడా మనకు జరుగుతూ వస్తున్నాయి. ఆ మధ్యకాలంలో పబ్జీ గేమ్స్ అనేవి కొన్ని వచ్చాయి కదమ్మా. నిన్న కూడా ఒక అమ్మాయి పాపం ఏడుస్తూ తమ్ముడు చనిపోతే, మా తమ్ముడులాగా ఇంకెవరు చనిపోకూడదు, తల్లిదండ్రులారా జాగ్రత్త పడండి, దీనికి అలవాటు పడిపోయిన మా తమ్ముడు వాళ్ళ బలైపోయాడని మన ఒక అమ్మాయి ఏడ్చింది. ఈ పబ్జీ గేమ్స్ వచ్చినప్పుడమ్మా ప్రతి ఇంటిలోనూ తల్లిదండ్రుల మీద పిల్లలు తిరగబడి కొట్టిన గంటలు ఎన్నో నేను ప్రత్యక్షంగా చూశాను. అప్పుడు అదే ఆవేదనతో నేను ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాస్తూ, దయచేసి మీరు త్వరగా నిషేధించకపోతే మీరు కోరుకున్న భారతదేశం మనకి సాకారం కాదు, ఇది చాలా ప్రమాదకారిగా మారిపోతున్నదని చెప్పి నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను వారికి. ఫ్రాన్స్లో ఒకప్పుడు 2వ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయింది. ఫ్రాన్స్ యుద్ధంలో ఓడిపోయినప్పుడు సైన్యాధ్యక్షుడు అంటాడు, మనం రణభూమిలో కాదండి ఓడిపోయింది, మన పిల్లలు ఈ పబ్జీలు ఇది ఎట్లా అనుకుంటే పబ్బుల్లో క్లబ్బుల్లో ఉండడం వల్ల ఓడిపోయామని చెప్పాడు. ఇప్పుడు మనం భారతదేశాన్ని ఎంతో ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి మనం మాటలు చెప్తూ వస్తున్నాం కదా, ఎలా ముందుకు తీసుకువెళ్తాం? ఈ విధంగా పిల్లలు ఇలా నిర్వీర్యమైపోయి దానికి అడిక్ట్ అయిపోయి పిచ్చాసుపత్రుల భారతదేశాన్ని తయారు చేసుకుంటూ ఉంటే మరి ఎలా ముందుకెళ్ళగలుగుతాం? ఇలాంటి పరిస్థితుల నుంచి దీనిని దూరం చేయటానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా విఫలమవుతున్నామే తప్ప దానిని సాధించుకోవటం ఎట్లా అనేది అర్థం కాని పరిస్థితిలో ఉంది. కుటుంబాలమ్మ భార్యాభర్తల మధ్య అనుబంధాలు లేవు, సంతాన ఉత్పత్తి యొక్క సామర్థ్యాన్ని కోల్పోతున్నారు. మొన్న కూడా ఒక పేపర్లో నేను పూర్తిగా దీని మీద ఒక ఆర్టికల్ రాశారు, ఎందుకు ఇట్లా జరుగుతోందని. మొన్న మనం చూసాం ఎక్కడ మన ఏదో గరుడ ప్రసాదం పెడుతున్న లక్షల మంది ఆడవాళ్ళంతా ప్రసాదం అందుకోవడానికి వెళితే మొత్తం ఎందుకు ఆ సామర్థ్యాన్ని కోల్పోతున్నారు? రేడియేషన్ వల్ల ఎన్ని రకాల ప్రమాదాలు ఏర్పడుతున్నాయి. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా పసిపిల్లవాడు కూడా ఎందుకు అడిక్ట్ అవుతున్నాడు, పుట్టగానే చెయ్యి ఎందుకు అందిస్తున్నాడు అమ్మ గుప్పిడిప్పి, తల్లి కూడా గర్భంలో ఉన్నప్పుడు అవే చూస్తోంది కాబట్టి గర్భంలో ఉన్న శిశువుకి అదే అలవాట్లు వస్తాయని సైన్స్ కూడా నిరూపించిందా లేదా? అవును, న్యూరో సైంటిస్టులు చెప్తున్నారు కదండి. మరి అవన్నీ పిల్లవాడు రాగానే చెయ్యి చాపుతున్నాడు సెల్ ఫోన్ కోసం. మరి దీన్ని నివారించడం ఎట్లా? ముఖ్యంగా ఇక్కడ ఏమిటంటే స్వప్న గారు, మనం ఆలోచించాల్సింది మన దేశానికి ఇతర దేశాలకి ఉన్న గొప్ప తేడా ఏమిటంటే శారీరక ఆరోగ్యంతో పాటు మన భారతదేశం బాగా ఆలోచించింది మానసిక ఆరోగ్యం గురించి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. ఆ కోశాలు వాళ్ళకి అసలు పంచకోశాలు ఉన్నాయని కానీ, సప్తధాతువుల గురించి కానీ, పంచప్రాణాలు ఇవన్నీ అసలు ఆ దేశస్తులకి ఏం తెలుసమ్మా? అదే అంటే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు అమెరికాలో యాక్చువల్లీ సెల్ ఫోన్ కన్సంప్షన్ చాలా తక్కువ. ఇంత దుర్వినియోగం కాదండి. అవును, ఆ దేశాల్లో చూస్తే మనం ఇంత దుర్వినియోగం బాగా మీరు అన్నట్టుగా ఇది పూర్తిగా దుర్వినియోగం అవుతూ దీనికి ఎడిక్ట్ అయిపోయింది. ఫస్ట్ మన ఇండియా అని చెప్పొచ్చు. అదే మేడం అనుకున్నట్టు ఇండియా గోల్డ్ మెడల్ దీంట్లో. ఇంకొకటి డాక్టర్ గారు, ఇప్పటి వరకు కూడా ఇప్పటికే మన భారతీయ లేక మేధా సంపత్తిని ఎలా నిర్వీర్యం చేయాలా అని అనాది నుంచి మన మీద కుట్రలు జరుగుతూ ఉన్నాయి. మన మీద దాడులు కానివ్వండి, మీరు మొదట్లో చెప్పినట్టు వేదామో సంస్కృతి వీటన్నిటి మీద దాడి జరుగుతూ మన మేధస్సుని కుంచుకుపోయేటట్టు చేయడానికి అనేక రకాలుగా మన మీద చాప కింద నీళ్లులాగా ప్రవేశిస్తూనే ఉన్నాయి. మన యువత బలైపోతూనే ఉంది. అవును, ఇది తెలిసి కూడా మనం అప్రమత్తంగా ఉండకుండా దాన్ని నివారించడానికి చర్యలు తీసుకోకపోతే ఇప్పటికైనా ప్రమాదం కదా. కాబట్టి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంగా సరిగ్గా లేకపోతే దృఢమైన శరీరంతో పాటు దృఢమైనటువంటి మనసును కూడా మనం చిత్తశుద్ధి చిత్త దారుఢ్యం అంటామే, అవి కనుక లేకపోతే ఎలా చేయగలుగుతాం? కాబట్టి వాళ్ళు మనం ఇంత ఆవేదన పట్టడానికి గల కారణం ఏమిటి? ఇదే అంటే అది కోల్పోతున్నాం. ఎందుకంటే ఆయన చెప్పారు, మీరు చెప్పారు కదండి, గోల్డ్ ఫిష్ ఒక చిన్న చేప, అక్వేరియం లో ఉండే చేపకు ఉండే అంత అటెన్షన్ స్పాన్ కూడా మనకు ఉండట్లేదండి. మేము రెసిడెన్సీ అంటే మేము న్యూరో సర్జరీ చేసేటప్పుడు ఒక కాలం హెడ్ ఇంజరీ పేషెంట్స్ కానీ, బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్న పేషెంట్స్ కానీ ఏదైనా ఉంటే MMSE టెస్ట్ అని ఉంటుంది. దాంట్లో అటెన్షన్ స్పాన్ అనేది ఒక పార్ట్. అటెన్షన్ స్పాన్ అంటే ఏంటంటే ఎంతసేపు మనం కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నాము అంటే కొన్ని పదాలు ఇచ్చి దాన్ని తిరిగి వెనక్కి చెప్పడము. 1 to 100 నెంబర్స్లో 100 నుంచి ఎంతవరకు, దట్ యూస్ టు బి యావరేజ్ ఒక 15-20 మినిట్స్ ఉండేది. ఇప్పుడు చెక్ చేస్తే అటెన్షన్ స్పాన్ ఒక గోల్డ్ ఫిష్ అక్వేరియంలో ఉండే చేప అది ఒక దగ్గర నిల్చోలేదు, అటు ఇటు పరిగెత్తుతూ ఉంటుంది. దాని అటెన్షన్ స్పాన్ 9 సెకండ్స్ అయితే మన అటెన్షన్ స్పాన్, మనందరి అటెన్షన్ స్పాన్ ఇట్ ఇస్ 7 సెకండ్స్. అంటే ఒక చేప పిల్ల కన్నా మనం దరిద్రంగా ఉంది మన అటెన్షన్ స్పాన్. 7 సెకండ్స్ లో సెల్ ఫోన్స్ 7 సెకండ్స్ అయితే ఏంటి అని అనుకుంటున్నామా,
ఇమాజిన్ ఒక క్లాస్ రూమ్లో మన పిల్లలు 1 hour క్లాస్ వినాలి. అవును వీఆర్ సేయింగ్ 40 to 50 minutes కాన్సన్ట్రేట్ చేస్తే గొప్ప అనుకుంటున్నాం. అవును. హియర్ వీఆర్ టాకింగ్ ఇన్ సెకండ్స్, లెస్ దెన్ 7 seconds అటెన్షన్ స్పాన్ ఉందంటే హౌ విల్ దే కాన్సన్ట్రేట్? ఇది ఎక్కడి నుంచి? యూట్యూబ్ వీడియోస్ 1 hour ఇంత చూసేవాళ్ళం, మూవీ 1 hour చూసేవాళ్ళం. దట్ హాస్ కమ్ టు షార్ట్స్, యూట్యూబ్ షార్ట్స్ నుంచి దెన్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ 3 seconds ఇమీడియట్గా మార్చేయాలి. సో దట్స్ హౌ దానికి అడిక్షన్ అయిపోయాం. 3 hours కన్నా ఎక్కువ చూడలేకపోతున్నాం. సో బ్రెయిన్ ఎలా ట్రైన్ చేస్తే అలా తయారవుతుంది. మోర్ సైంటిఫికల్గా మాట్లాడుకుంటే వాట్ హ్యాపెన్స్ ఇస్ వెన్ యూ ఇన్స్టాగ్రామ్ రీల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ అట్టింగ్ అనేది ఏదైతే సౌండ్ వస్తుందో దట్ విల్ స్టిమ్యులేట్ ఇన్ యువర్ బ్రెయిన్లో డోపమిన్ రిలీజ్ చేస్తుంది. సో డోపమిన్ ఇస్ అన్ హ్యాపీ హార్మోన్. అది వచ్చింది అని అంటే హ్యాపీ హార్మోన్. అది ఇంతకుముందు వైఫ్తో మాట్లాడుతున్నో పిల్లలతో మాట్లాడుతున్నో రిలీజ్ అవ్వాల్సిన రివార్డ్ హార్మోన్, హ్యాపీ హార్మోన్. అది హ్యాపీ హార్మోన్. వాట్ హ్యాపెన్స్ ఇప్పుడు అది తీసేస్తే, ఫోన్ తీసేస్తే బ్రెయిన్లో అమెగ్డలా అనే స్ట్రక్చర్ ఉంటుంది. అవును, దానికి అది ఏంటంటే మనకు ప్రొటెక్టివ్, అది స్టిమ్యులేట్ అయ్యింది అంటే కార్టిజోల్ రిలీజ్ అయింది. కార్టిజోల్ ఈజ్ అన్ డేంజరస్ హార్మోన్. అంటే ఏదైనా మిస్సింగ్ అవుతుంటే, స్ట్రెస్ హార్మోన్ లాగా ఏదైనా మిస్ అవుతుంటే ఇట్ విల్ ఇండికేట్. దిస్ కార్టిజోల్ అగైన్ విల్ స్టిమ్యులేట్ యాంటీరియర్ సింగులేట్ కార్టెక్స్ అని ఉంటుంది, విచ్ విల్ అంటే మనకి దెబ్బ తాగిలితే రిలీజ్ అవ్వాల్సిన పెయిన్ దిస్ విల్ రిలీజ్ యాక్చువల్ పెయిన్. అంటే ఫోన్ లేకపోతే యూ విల్ బికమ్ యాంగ్జైటీ కానీ డిస్ట్రెస్ కానీ టెన్షన్గా అయిపోతాం. ఈవెన్ ఒకసారి అంటే ఇవి సేమ్ సీక్వెన్సెస్ డ్రగ్ అడిక్ట్ తీసుకోండి. డ్రగ్ ఉన్నప్పుడు వాడికి డోపమిన్ రిలీజ్ అవుతుంది, కంఫర్టబుల్ ఉన్నాడు. డోపమిన్ ఒకసారి ప్రొడక్షన్ ఆగిపోయింది, డ్రగ్స్ తీసేసామంటే సేమ్ అమెగ్లా స్టార్ట్ అయ్యింది, యాంటీరియర్ సింగులేట్ కార్టెక్స్ ని ఇరిటేట్ చేస్తుంది. ఏముంది, ఇట్స్ నో పెయిన్ అనుకుంటాం కానీ దే విల్ హ్యావ్ ఫిజికల్ పెయిన్ బికాస్ ఆఫ్ స్టిమ్యులేషన్ ఆఫ్ దిస్ వన్. దే విల్ హ్యావ్ ఫిజికల్ పెయిన్. అండ్ ఆల్సో మనందరం హూఎవర్ ఈస్ వాచింగ్ ద వీడియో ప్రతి 10 నిమిషాలు చూసుకోవాలి. అంటే సగటున అమ్మ ఇది కూడా వినాలి, సగటున రోజుకి 162 సార్లు వీఆర్ డిజిటలీ డ్రగ్డ్ ఫోన్ చూస్తారట. సగటు అంటే యావరేజ్ మీరు 10 సార్లు చూడొచ్చు, నేను 20 సార్లు చూడొచ్చు, ఇంకోళ్ళు 30 సార్లు. బట్ యావరేజ్ చూస్తే 160 times a day ఫోన్ చూసుకుంటారట జనం. వెల్కమ్ టు ద న్యూ వరల్డ్, డిజిటలీ డ్రగ్డ్ వరల్డ్. డిజిటలీ డ్రగ్డ్. వీఆర్ లివింగ్ ఇన్ అ సొసైటీ, సివిలైజ్డ్ సొసైటీ వేర్ ఇట్ ఇస్ డిజిటలీ డ్రగ్డ్. మీరు మీ ఎక్స్పీరియన్స్ లో అమ్మా చూసుంటారు కదా, చాలా మానవ సంబంధాలు ఛిద్రం అయిపోవడం, కళ్ళ ముందు ఫోన్లతో బిజీ అయిపోవడం వల్ల స్లోగా ఒక గ్యాప్ పెరిగిపోతుంది మనుషులకి. చాలా ఎడం పెరిగిపోతుందమ్మా. అందులో వచ్చే డేటా ఒకటి అసలు మనకి భారతదేశానికి ఉన్న గొప్పతనమే కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉన్నన్ని రోజులు కూడా ఎన్ని కష్టాలైనా ఒకరికొకరు ఆదుకుంటూ బ్రతికాం. వాళ్ళు ఒకరినొకరు బాదుకుంటూ బ్రతుకుతున్నారు కదా. అదే ఆదుకుంటూ బ్రతకడానికి బాదుకుంటూ బ్రతకడానికి తేడా లేదు. అందులో ఏవైతే చూపిస్తానో ఇంట్లో ప్రయోగాలు ఇప్పుడు ఎంత చండాలం అయిపోయిందంటేనండి, ఇంట్లో తాను చేస్తున్న ప్రతి పనిని కూడా అందులో పెట్టేసేయటం. ఆఖరికి కూడా కమోడ్ మీద కూర్చుని కూడా పెడుతున్నట్ట నేను ఎవరో చెప్తున్నారు. ఆఖరి శోభనాలు కూడా చూపించుకునే దరిద్ర పరిస్థితికి వచ్చేసారు. అంటే ఇవాళ ఎటుపోతుంది ఈ భారతదేశం. ఎందుకంటే అది అటువంటివి కూడా ఎందుకంత తాపత్రయం మొదలైందంటారు? ఇలా అన్ని చెప్పుకోవాలి, అన్ని తెలుసుకోవాలి, అన్నిటినీ అంటే మైండ్కి ఏదో ఒక స్టిమ్యులేషన్ కావాలి. ఒక వ్యాపారం అమ్మా. ఇప్పుడు ఏమిటంటే ఇది యూట్యూబ్లో పెట్టడం వల్ల వాడికి ఏదో డబ్బులు వస్తాయి. ఈ రకంగా వాడు పెడితే వీడికి ఇంతమంది వ్యూయర్స్ ఉన్నారు కాబట్టి వ్యూయర్స్ చూసిన కొద్దికి మనకి ఇంత డబ్బులు వస్తున్నట్టు యావలో పడిపోయి అన్నీ వదిలేసేసేసుకుని పెట్టేస్తున్నారు. ఇది ఎంత ప్రమాదానికి దారి తీస్తుందో ఎవరికీ అర్థం కావట్లా. ఇంకా ఇప్పుడు మనం ఇప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం లేవు కదమ్మా, 2004-05లోనే కదా అక్కడ నుంచి స్టార్టెడ్. అక్కడ నుంచి అంతకుముందు పేజర్లు ఉండేవి. ఆ పేజర్లు కూడా ఏదో పెద్ద హైఫై హంగ్ అనుకునేవాళ్ళు అందరి. అప్పుడు ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ రెండింటికి బిల్ పడేది. కరెక్ట్. సెల్ ఫోన్ ఇప్పుడు యూసేజ్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇట్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అవర్ బాడీ. ఇప్పుడు నెట్ కూడా ఎంత వేస్ట్ అయిపోతుందండి. ఇప్పుడు ఇది ఏంటో అంటారు కదా దీంట్లో ఇప్పుడు అది ఎంత వేస్ట్ అయిపోతుందని. నువ్వు శుభ శనివారం శుభాకాంక్షలు, శుభ శుక్రవారం ఎందుకండి ఇవన్నీ? ఈ శుభాకాంక్షలతో చచ్చిపోతున్నామండి అసలు. గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్లు, దానికి మళ్ళీ బొమ్మలు పెట్టడం, గుడ్ నైట్, 2 పడకలు పెడతాడమ, 2 దిళ్ళు వేసి గుడ్ నైట్. వీడు చెప్పకపోతే వీడు పడుకోడా? అడిక్షన్ కి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్. అసలు చదువుకున్న వాళ్ళు కూడా స్వప్న గారు అసలు మామూలుగా లేదు. అసలు ఎంత ఘోరాతి ఘోరంగా ఉందంటే ఎంత మిస్యూజ్ చేస్తున్నాం మనం దీన్ని. అవును. అంటే ఇక్కడ మీరు అన్నట్టు సత్యవాణి గారు అన్నట్టు ఇది మామూలుగా ఇది చెడ్డది అని లేవులేసి పెట్టచ్చు. అన్ఫార్చునేట్లీ ఇది ఒక సౌకర్యం, ఒక సౌలభ్యం మనకి, అంటే కమ్యూనికేషన్కి అవసరం. కానీ దాన్ని ఎక్కడ గీత గీయాలో తెలియని పరిస్థితికి వెళ్ళిపోయాం. అది మీరు సెల్ ఫోన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు బాగా తెలుసు కదా, మీరు బ్రహ్మాండంగా పాటలు ఖడ్గమాల్లో నామాలు ఉంటాయి చూడమ్మా. కామాకర్షిణి,
శబ్దాకర్షిణి, ముందు శబ్దంతో ఆకర్షిస్తుంది, రూపాకర్షిణి రూపంతో ఆకర్షిస్తుంది, ఆ తర్వాత స్పర్శతో మళ్ళీ దృశ్యాకర్షిణి, ఇన్ని రకాల ఆకర్షణలతో మనకు గుంజేస్తుంది. అది చేతబడి చేస్తుంది. చేతబడి చేస్తుంది. ఆ చేత ముందు అసలు ఈ చేతబడి నిజంగానే చేతబడి, ఇది Black magic, it's literally like black magic. నాశనం చేయడానికి దాని ఇది control గొప్ప ఉంటుంది. మహమ్మారి అండి ఇది. ఈ విధంగా మమ్మల్ని ఆకర్షించి అది కనుక మనకి విశ్వామిత్రుడు తపస్సు, ఇప్పుడు గ్లోబలైజేషన్ అంటున్నాం కదా, మరి ప్రతి చోట ఇదే మాట చెప్తూ ఉంటాం. గ్లోబలైజేషన్ ఏంటంటే ఒక రకంగా విశ్వామిత్రుడేగా. మేనక ఎందుకు వచ్చింది? ఆయన భంగం చేయడానికి వచ్చింది. ఇప్పుడు అలాగే ఒక మేనకలాగా దీనిని సంధించబడింది. అంటే దీనిలోని మంచి మంచి విషయాలు మనకి డోపమిన్ రూపంలో అందిస్తూ, అంతే డోపమిన్. ఇది కంటెంట్ వైజ్ అండ్ మన హ్యాబిట్ పరంగా చూస్తే మీరు అన్నవన్నీ అర్థమవుతున్నాయి వంశీకృష్ణ గారు. బట్ అంటే యాక్చువల్గా దీనివల్ల రేడియేషన్ కానీ ఇతరత్ర బ్రెయిన్ చేంజెస్ అవుతాయా మనకి? డెఫినెట్లీ. ఇప్పుడు నేను ఇంతకుముందు డోపమిన్ కానీ ఇవైతే హార్మోన్స్ అమెగ్లా కానీ సెరోటోనిన్ ఇవన్నీ చెప్పాను కదా, వెన్ దే కంపేర్డ్ ఎంఆర్ఐ స్కాన్స్ తీసి డిజిటల్లీ అడిక్టెడ్ పేషెంట్స్కి అండ్ నిజంగా డ్రగ్ అడిక్టెడ్ పేషెంట్స్కి చూస్తుంటే బ్రెయిన్లో గ్రే మ్యాటర్ వైట్ మ్యాటర్ అనేట్టు ఉంటాయి. 30% గ్రే మ్యాటర్ తగ్గుతుంది డిజిటలీ అడిక్టెడ్, అండ్ ఆ సేమ్ డ్రగ్ అడిక్షన్ పేషెంట్లకు అదే ఉంటుంది. దీనివల్ల అంటే నష్టమే, పెద్ద నష్టమే ఉంది. దీని ఫోన్ చూడడం వల్ల నష్టం ఎవడుకుంది అనేది మనకు మెయిన్గా అనిపించేది. నాకేం జరుగుతుంది, అవును నేను మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు పనిచేసి వస్తున్నాను, నా పాటికి నేను ఫోన్ చూస్తుంటే వేరే వాడికి నష్టం ఏముంది అని అదే భ్రమలో ఉంటున్నాను. అండ్ మోర్ ఓవర్ ఇట్ గివ్స్ మీ రిలాక్సేషన్. ఫోన్ చూడడం వల్ల నేను అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉంటున్నాను అనుకుంటున్నాను. ఎందుకు వర్కింగ్ ప్రొఫెషనల్స్ అందరికీ అంతే. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి కూడా ఇంటికి వెళ్ళాక కష్టపడి పనిచేసాం రోజంతా అంటే, ఇదివరకు వేరే వ్యాపకాలు ఉండేవి, సంగీతం సాధన లేకపోతే ఇంకేదో మంచి వాళ్ళని కలవడం, ఏదో ఒకటి ధ్యానం చేసుకోవడం. ఇప్పుడు ఎలా ఉందంటే ఒక హక్కు అయిపోయింది. నేను కష్టపడ్డా కదా, హోంవర్క్ చేశాను కదా, పిల్లాడు అంటాడు నేను హోంవర్క్ చేసేసాను కాబట్టి నాకు ఫోన్ ఇవ్వు. రివార్డ్ సిస్టమ్. ఒకప్పుడు కష్టపడేవాడు కాస్త సినిమాకి వెళ్ళి రిలాక్స్ అయ్యేవాడు. ఒక గంట 2 గంటల సినిమా చూస్తాడు, అది మర్చిపోతాడు, అంతవరకు ఉండేది. ఇప్పుడు 24 hours నీ చేతిలో ఉంటుందిగా. ఇప్పుడు ఏ సినిమా కావాలో నువ్వు ఇందులో మనం అనుకున్నట్టు టైమ్ 5.5 hours అని మనం అంటున్నాము. అందరు వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో అందరూ ఆండ్రాయిడ్ ఫోన్ ఐఫోనే కదా, ఆండ్రాయిడ్ ఫోన్లో డిజిటల్ వెల్బీయింగ్ అని సెట్టింగ్స్లో ఉంటుంది. ఎవ్రీ ఫోన్ హ్యాస్ ఇన్బిల్ట్ డిజిటల్ వెల్బీయింగ్. ఐఫోన్లో మన స్క్రీన్ టైం ఉంటుంది. కైండ్లీ సీ ఎంత టైం చూస్తున్నారు. ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి మోర్ దెన్ 5.5 hours. నేను ఏదో తగ్గించి చెప్తున్నాను కానీ 8-9 hours ఉంటుంది. అందరు ఎవరు కామెంట్స్ పెట్టండి, వీల్ నో యావరేజ్గా ఎంత ఉంటుంది కూడా వీల్ హ్యావ్ అన్ ఐడియా. అంత దరిద్రంలో ఉంటున్నాం మనం. దట్ ఈస్ మోర్ పెయిన్ఫుల్. ఎందుకంటే ఎంఆర్ఐ స్కాన్స్లో ఒక డ్రగ్ అడిక్టెడ్ పేషెంట్ లాగా నీ స్కాన్ ఉంది అని అంటే నీకు అర్థం కావట్లేదు మనం ఎక్కడ ఉంటున్నాం అనేది. దీనివల్ల ఏమవుతుందంటే బ్రెయిన్లో ప్రీ ఫ్రాంటల్ కాంటెక్స్ అని ఉంటుంది. దట్ ఈస్ ఫర్ యువర్ ఇమాజినేషన్, యువర్ థింకింగ్ అనే. అవును బుక్స్ చదివినా అదే కదా టైం. ఇప్పుడు నేను బుక్ సరే ఫోన్ బంద్ చేసి బుక్ చదవండి అని అంటారు. అవును బుక్ చదివినా ఫోన్ చూసినా ఒకటే కదా, నన్ను ఎందుకు బుక్ చదవమంటున్నారు, నాకెందుకు టైం వేస్ట్, నేను ఏదో నా పాటికి నేను చేసుకుంటున్నాను అంటే. ఫోన్ చూడడం ఇస్ ఎ ప్యాసివ్ థింగ్. వేరస్ బుక్ చదువుతుంటే ఇమాజిన్ యు ఆర్ గోయింగ్ టు ఎ రెస్టారెంట్, ఆ మనిషి రెస్టారెంట్కి వెళ్ళాక ఒక అమ్మాయిని కలిశాడు అని అంటే యూ విల్ ఇమాజిన్ సంథింగ్. అక్కడ ఆ బ్రెయిన్ అనేది యాక్టివ్ అవుతుంది. ఇక్కడ ఫోన్లో జస్ట్ యువర్ కన్స్యూమింగ్ అంతే. అండ్ యువర్ డోపమిన్ ఇస్ స్ట్రాంగ్లీ ప్రొడ్యూస్డ్. డిజిటల్లీ డోపమిన్కి అడిక్షన్ అయిపోతుంది. మాన్యువల్గా మనుషులు ఎవరైనా కనిపించినప్పుడు ఆ డోపమిన్ రిలీజ్ అవ్వదు. ఇంకోటండి, కొన్ని చిన్న చిన్న ఆనందాలు అనుభూతులు కూడా కోల్పోవడం. ఒకప్పుడు పోస్ట్ మ్యాన్ వస్తున్నాడంటే అతని కోసం ఎదురు చూపుల్లో ఒక ఆనందం ఉండేదండి. ఎదురు చూస్తూ వచ్చేటువంటి ఉత్తరాల గురించి క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి నిరీక్షణలో కూడా ఒక ఆనందం పొందేవాడు, ఒక అనుభూతి ఉండేదా లేదా స్వప్న? ఇవాళ అన్నీ నీకు చేతిలోనే దొరికేసరికి జీవితంలో రసానుభూతి ఎక్కడుంది నీకు? అంటే ఆ రసానుభూతి ఎప్పుడో పోయింది, ఎలాగో పోయింది. దాంతోపాటు ఇతర అనవసరమైన నీరసానుభూతి. ఇప్పుడు ఆ రకంగా ఇప్పుడు హార్మోన్స్ ఇందాక వారు చెప్పినట్టు ఆనందం ఒక్కొక్క హార్మోన్ రిలీజ్ అవుతున్నప్పుడు పొందే ఇది మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది కదమ్మా. అసలు అదే లేదు కదా, అప్పుడు ఆరోగ్యం ఎలా ఉంటుంది నీకు? అది లేదు. ఇదివరకు చందమామని చూపించి కథలు చెప్పేవారు. ఇప్పుడు చాలా రైమ్స్ పెట్టేస్తే అండి సంవత్సరం పిల్లలు కూడా గంట సేపు చూస్తారండి. ఆ కోకోమిలన్ అనే సౌండ్ వచ్చింది అంటే పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. చేతబడి చేస్తున్నట్టు కుచ్చితే అయితే నొప్పి లేస్తుందో పిల్లలు ఎవరని చూడండి 1-2 years ఉన్న కోకోమిలన్ అంటే ఎక్కడున్నా ఎంబడే తిరిగిపోతారు. ఇది సెల్ ఫోన్ మామూలుగా మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడడం అనేక సందర్భాల్లో ఇంకా అందులో వచ్చే కంటెంట్ పరంగా జరిగే దరిద్రాలు చెప్పక్కర్లేదు. ఆయన చెప్పారు సైబర్ బుల్లింగ్ ఎంతమంది అండి పోయారు లాస్ట్ ఇయర్ 2024లో 12,200 యువత చనిపోయారు సైబర్ బుల్లింగ్ వల్ల. అండ్ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ పాన్ అడిక్షన్, బెట్టింగ్ యాప్స్ ఇవేం మాట్లాడలేదు. వీఆర్ జస్ట్ టాకింగ్ అబౌట్ సైబర్ బుల్లింగ్. ఇది అంతే.
ఇంకా దాని జరిగే స్కామ్స్, దాని మామూలుగా సెల్ లేవు ఫోన్స్ scams. చూసి జరిగే యాక్సిడెంట్స్, దీని ఈ గురించి ఏం మధ్యన మాకు మాట్లాడలేదు. తెలిసిన ఫ్రెండ్స్ బంధువులతోనే కొన్ని లక్షలు పోయినాయండి. అది అందుకే అసలు దాని గురించి ఏం మాట్లాడలేదు మనం. వీఆర్ జస్ట్ అంటే మామూలుగా మీరు అన్నది అది కరెక్ట్, అది చాలా పెద్ద తీవ్రమైన పరిస్థితి. ఏమీ చేయకుండా సెల్ ఫోన్ ని కొన్ని పరిస్థితి ఎంటర్టైన్మెంట్ కి వాడుకుంటేనే ఇంత ఇంటర్లింక్డే చేటు కదా జరుగుతుంది. స్వప్న, ఇవన్నీ ఇంటర్లింక్డేగా మరి. అవును కరెక్టే అవును ఇంటర్లింక్డే. సో మీరు చెప్పండి వంశీ గారు, ఎంతమంది పోయారు? 12,000 మంది పోయారు. 12,000 మంది. చూడండి మరి, అది అంటే స్టిల్ ఇది ఎంత చెప్పినా మనకు 12,000 మంది మీరు శారీరకంగా చనిపోయిన వాళ్ళ సంగతి పెట్టండి వంశీ గారు. ఆ, ఆ మానసిక వ్యాధులతో కృంగిపోతున్న వాళ్ళు ఎన్ని లక్షల్లో ఉన్నారు దీనివల్ల? డిప్రెషన్ ఇంకా రకరకాల psychiatric అది ఇంకా disorders. డేంజర్ దిస్ ఇస్ ఓన్లీ డెత్ మనం మాట్లాడుతుంది. మార్బిడిటీ మనం మాట్లాడలేదు. చెప్తున్నా. మార్బిడిటీ 10 మందిలో 9 మంది ఉంటారు. అసలు సెల్ ఫోన్ తోటి ఇబ్బంది పడకుండా, సింపుల్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ రిపీటింగ్ అగైన్, ఒక 15 minutes ఫోన్ లేకుండా కూర్చున్న తర్వాత ఇలా చెక్ చేసుకున్నారంటే డోంట్ వరీ, యు ఆర్ అడిక్టెడ్ టు ఫోన్, యు ఆర్ ఇన్ ద అడిక్షన్ జోన్. ఇంకొన్ని రోజుల తర్వాత 10 minutes లేకపోతే కూడా యూ విల్ బికమ్ ఇరిటబుల్. ఫోన్ లేదు, వైబ్రేషన్. దాని ఈవెన్ సైంటిఫికల్ కూడా పేరుంది, ఫ్యాంటమ్ సిండ్రోమ్ అని. ఫ్యాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్, ఫ్యాంటమ్ లింబ్ అని అంటాం. అంటే యాంపిటేషన్ చేశాక కాలు లేకపోయినా కాలు ఉంది అని అట్లా అనిపిస్తుంటుంది, హాలుసినేషన్స్. సో సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్, యూఆర్ హాలుసినేటింగ్ ఫోన్ ఉందని. అందరు ఎప్పుడో ఒకసారి డెఫినెట్గా ఒకసారి ఫీల్ అవుతాం. అది ఫోన్ వచ్చిందా, వైబ్రేషన్ వచ్చిందా, ఫోన్ ఏమైనా టింగ్ అని మెసేజ్ వచ్చిందా. ఇంకా దరిద్రంగా ఎట్లున్నారంటే జనాలు మల్టీ టాస్కింగ్, అంటే ఒకవైపు ఫోన్ టీవీ చూస్తుండాలి, ఇటువైపు ఫోన్ నడుస్తూ ఉండాలి. అది ఇంకా మందు, సిగరెట్, గాంజాయి 2 తీసుకున్నట్టు. అమ్మ బాబోయ్. ఇంకా ఏంటంటే ఇంకా కిక్ ఎప్పుడు ఇస్తానంటే, నేను కొంతమంది పేషెంట్స్తో మాట్లాడితే వైఫై, మొబైల్ డేటా ఆఫ్ చేయాలంట కొద్దిసేపు. ఆఫ్ చేసిన తర్వాత ఒక 30 minutes తర్వాత ఆన్ చేస్తే అన్ని మెసేజ్లు ఒకటేసారి వచ్చినప్పుడు ఆ హై ఇంకా ఎక్కువ ఉంటుంది. చూడండి ఎలా ఉంది అసలు వింటుంటే. ఉందండి. అంటే డ్రగ్ అడిక్షన్ చాలా లాగా ఇది. భయానకంగా, మామూలుగా ప్రమాదకరం. చెప్తారండి పేషెంట్లు ఇలాగా? నేను అంటే న్యూరో సర్జికల్గా కాబట్టి ఐ కీప్ టాకింగ్ టు దెమ్. యంగ్ యాక్సిడెంట్స్ అయ్యి ఫోన్ మాట్లాడుతూ యాక్సిడెంట్ అయ్యి వచ్చినప్పుడు అడుగుతుంటాను. మామూలు ఫ్రెండ్లీగా మాట్లాడినప్పుడు గట్టిగా అడిగితే చెప్పరు, ఏంది ఎలా అనిపిస్తుంది, వాట్ డూ యూ ఫీల్, ఇప్పుడు ఫోన్ లేదు కదా. ఐ హ్యావ్ ఫ్యూ పేషెంట్స్, అరే ఒక 2 days ఉండు, నీకు ఐ డోంట్ ఛార్జ్ యూ, ఐసీయూ ఛార్జెస్ ఏం పెట్టాను, ఫోన్ లేకుండా 2 days ఉండు, యూ టెల్ మీ హౌ యూర్ ఫీలింగ్ అని. 2 days, ఫస్ట్ డే దే విల్ బీ వెరీ ఇరిటబుల్, సెకండ్ డే దే విల్ ఫీల్ లిటిల్ బెటర్, థర్డ్ డే నుంచి సార్ కావాల్సి ఐసీయూ ఛార్జెస్ పే చేస్తాము, వీ వాంట్ టు బీ ఇన్ ద డీ అడిక్షన్ జోన్. ఐసీయూ అనేది నాట్ ఏ డీ అడిక్షన్. అంటే మొబైల్ డీ అడిక్షన్ అనేది ఒకటి ఉందా అండి? మొబైల్ డీ అడిక్షన్ ప్రోగ్రామ్, డెఫినెట్లీ మొబైల్ డీ అడిక్షన్ జోన్. చూడండి అమ్మా, మరి ఎక్కడికి మామూలుగా వెళ్ళిపోయారు? ఐసీయూలో బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్స్, హెడ్ ఇంజరీ పేషెంట్స్ని అడ్మిట్ చేసినప్పుడు దే ఆర్ హ్యావింగ్, అంటే మెల్లిమెల్లిగా నాకు ఇది కంఫర్ట్ అనిపిస్తుంది సార్, ఐఎమ్ ఫీలింగ్ లిటిల్ బెటర్, స్లీప్ ఈరోజు చాలా రోజుల తర్వాత నాకు స్లీప్ బెటర్గా ఉంది. స్లీప్ ప్యాటర్న్ కూడా యావరేజ్ ఇండియాలో యూత్ దే ఆర్ స్లీపింగ్ 3 hours. వి ఫీల్ అంటే నాకు ఒక న్యాప్, ఒక్క పవర్ న్యాప్ కొట్టానంటే నాకు మొత్తం బెటర్ అవుతుందని అనుకుంటున్నాం. కానీ ఈ ఫోన్ వల్ల అందరికి తెలిసిందే, ఐ థింక్ ఇదేం పెద్దగా ఇబ్బంది పట్టదు, అందరికి తెలిసిందే. ఫోన్ వాడడం వల్ల నిద్ర ఎందుకు తగ్గుతుంది అంటే, మన బ్రెయిన్ మెల్టోనిన్ అనేది ఒక డార్క్ ఎన్విరాన్మెంట్లో ఉంటేనే ప్రొడ్యూస్ అవుతుంది. ఫోన్ చూస్తుంటే బ్రెయిన్ ఏమనుకుంటుంది అంటే, ఓహో వీడు యాక్టివ్గా ఉన్నాడు, వీడికి మెల్టోనిన్ అవసరం లేదులే అనుకుంటుంది. దీంతో పాటు రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అని బ్రెయిన్లో ఒక స్విచ్ ఉంటుంది. ఆ స్విచ్ ఏంటంటే స్విచ్ ఆన్, స్విచ్ ఆఫ్. అది ఆన్లో ఉంటే మనం ఆన్లో ఉంటాం, అది స్విచ్ ఆఫ్ అయిపోయిందనుకో కోమాలోకి వెళ్ళిపోతాం. అది ఎప్పుడు మనకు ఆన్లోనే ఉంటుంది. సో అది ఫోన్ లైట్ చూస్తున్నంతసేపు ఏమనుకుంటుంది, ఓకేలే మనోడు ఏదో పనిలో ఉన్నాడు, లే డిస్టర్బ్ చేయొద్దని అది ప్రొడ్యూస్ అవ్వనే అవ్వదు. నిద్ర రాకపోవడము ఒక ఆస్పెక్టే, నిద్ర రాకపోవడం అందరు అలవాటు అయిపోయాం. నిద్ర రాకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఏదైనా మెషిన్ 24 hours అవుతుందని దానికి ఏదో వేడెక్కి దాన్ని రెస్ట్ తీసుకుంటేనే అగైన్ ఇట్ విల్ ఫంక్షన్ నార్మల్. అలాంటిది బ్రెయిన్కి మనం రెస్ట్ ఇవ్వకపోతే ఇట్ వోంట్ రీవైర్. మెమరీ అనేది షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీకి, బ్రెయిన్ మళ్ళీ రియాక్టివేట్ అవ్వాలంటే ఇట్ నీడ్స్ రెస్ట్. రెస్ట్ ఇవ్వకపోతే ఇంకేముంది, మెమరీ 30% ప్రీవియస్ జనరేషన్స్తో కంపేర్ చేసుకుంటే మెమరీ పవర్ అనేది 30% తగ్గిపోయింది. స్పెషల్లీ 80s 90s పుట్టిన పిల్లలకి వీఆర్ గ్రోన్ విత్ సెల్ ఫోన్. అంటే మనం ఒక 15-16 yearsకి వచ్చిన వారికి మనకు ఫోన్ తోటే నిద్ర అంతా ఫోన్ తోటే. ఫోన్ లేకుండా బతకడం అనేది ఇంపాసిబుల్. అట్లీస్ట్ అమ్మగారు చెప్పినట్టు ప్రీవియస్ జనరేషన్లో అట్లీస్ట్ ఫోన్ లేకుండా వాళ్ళు చూశారు. వీ హ్యావెంట్ సీన్ ఏ జనరేషన్ వితౌట్ ఫోన్. ఫోన్ లేకుండా బతకడం అంటే ఊపిరి లేకుండా బతికినట్టే.
ఆరో ఊపిరి అయిపోయింది. అమ్మ మీరు చెప్పండి ఇప్పుడు మరి అంటే ఇంత ఘోరాలు మరి ఇన్ని ఘోరాలు వింటున్నాం అయినా ఇది అవగతం కాదు చూసే వాళ్ళకి ఏదో చారస్తంగా ఎగ్జాక్ట్లీ. మీరు అప్పటికి స్టాటిస్టిక్స్ చెప్పినప్పటికీ కొంచెం షాక్ లో ఉన్నాం ఇంకా. కానీ ఏంటి పరిష్కారం అంటే ఏ వయసులో ఇవ్వచ్చు అంటారు ఫోన్? ఎట్లా ఈ పిల్లలకి అసలు దాదాపుగా కొంచెం కాలేజీకి వెళ్ళే సమయానికి తప్ప అప్పటి వరకు ఇవ్వకూడదు. ఇంటర్మీడియట్ తర్వాతే. ఇంటర్మీడియట్ వయసు వచ్చేసరికి కూడా ఇంకా అంతగా మెచ్యూరిటీ రాదు, వాళ్ళు అక్కడికి ఎంటర్ అవుతున్నారు. ఇది కొంచెం యువత. ఆ సమయంలో వాళ్ళు సరైనటువంటి దిశానిర్దేశం కనుక సరిగ్గా చేయకపోతే చెడిపోయే అవకాశాలు ఆ సమయంలోనే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు చల్లిన విత్తనాల మీద మన నెక్స్ట్ పంటకి ఆధారం విత్తనాలు మనకి. అలాగే రాబోయేటటువంటి వీళ్ళ భవిష్యత్ జీవితాన్ని కరెక్ట్గా నిర్ణయాలు తీసుకోవాల్సిన ఏజ్ అది. అప్పుడు మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు ఈ గత 15-20 ఏళ్లలోనే డిటీరియేషన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ చూసాం. డెఫినెట్లీ మన కళ్ళ ముందు బంధాలన్నీ మారిపోయాయి, ప్రయారిటీస్ మారిపోయాయి, అసలు లోపల మన మానసిక పరిస్థితులు మారిపోయాయి, మనశ్శాంతి పోయిందండి. ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతుంటే ఈ డిస్ట్రక్షన్ అనేది నెక్స్ట్ జనరేషన్ కి మనం డిస్ట్రాయ్ ఎగ్జాక్ట్లీ అదే ఇంకేం ఇవ్వడానికి లేదు, వాళ్ళకి ఏం లేదు కదమ్మా. అందరం నాశనం చేసి వాళ్ళ చేతిలో పెడుతున్నాం. ఎందుకని ఇప్పుడు వాళ్ళకి, అందుకని ఇప్పుడు చూడండి ప్రతి కాలనీలో కూడా ఈ విధంగా గేమ్ సెంటర్స్ పెట్టామనుకోండి అక్ష గారు. ఒకప్పుడు మనకు వైకుంఠపాళి దగ్గర నుంచి, కబడ్డీ దగ్గర నుంచి, బెళ్ళంగో రకరకాల ఆటల ద్వారా వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పూర్వకాలంలో ఆ ఆటల వెనక కూడా ఒక తాత్వికత ఉండేది. స్వప్న గారు మీరు ఒక సందేశం కూడా ఉంది. అవేవి ఇప్పుడు జనరేషన్కి అసలు తెలియదు. అలాంటి వాటిని ఇప్పుడు డీ అడిక్షన్ అనేది అక్కడ డాక్టర్ గారు అన్నారే, దాని నుంచి వాళ్ళకి దూరంగా తీసుకురావాలంటే అడిక్షన్ నుంచి కొన్ని పద్ధతులు మనం అవలంబించగలగాలి. అలా అవలంబించగలిగితే నెమ్మదిగా వాళ్ళల్లో వస్తే మార్పులను చూసి కుటుంబంలో ఉన్న పెద్దవాళ్ళకు కూడా అవును అప్పటికి ఇప్పటికీ వీడిలో ఈ తేడా కనిపిస్తోంది అనే దాంట్లో తల్లిదండ్రులు కూడా కొంచెం రియలైజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అవును, అసలు తల్లిదండ్రులకే డిసిప్లిన్ లేనప్పుడు ఏం చేస్తాం? హౌస్ వైఫ్స్ కూర్చొని క్యాండీ క్రష్ ఆడుకుంటూ కూర్చుంటారండి ఇంట్లో. క్యాండీ క్రష్ చూసారా మీరు? అది వచ్చి ఏముండదు దాన్ని మళ్ళీ. అది ఎంత అడిక్టివ్ అంటే లాగేస్తుంది. గంట సేపు అలా గడిపేయచ్చండి, గంటలు. ఇంటిలో 5 ఉంటే 5కి సరిపోను కదండి. ద నెంబర్ ఆఫ్ రీల్స్ యూ వాచ్, ఆ టైం అంతా ఇండియన్ టైం ఎంతమంది రీల్స్ వాచ్ చేస్తున్నారు అని టైం అంతా క్యాల్కులేట్ చేసి ఒక పెడితే మూన్కి వెళ్ళి మళ్ళీ రావచ్చు. మనం చంద్రమండలానికి వెళ్ళి రావచ్చు అంత టైము we are spending on per day ఒక సంవత్సరంలో ఒక రోజులో అంత టైం. ఒక లెక్కలు చెప్పండి సార్, అది ఎంతమంది ఉంటే అంతమంది చేతుల్లో ఫోన్ ఇంట్లో. ఇండియన్ వాచ్ 3.2 బిలియన్ రీల్స్ డైలీ. మెటా రిపోర్ట్ ఇది. మెటా అంటే ఫేస్బుక్ది 2024లో. ఎనఫ్ టు ఫిల్ 1000 years ఆఫ్ నాన్ స్టాప్ స్క్రోలింగ్. అంటే అందరం ఒక రోజు అంతా చూస్తూ ఉంటే అదంతా కలిపితే 1000 సంవత్సరాలు అవుద్దట. 1000 అంటే మనం చూసిన రీల్స్ అన్నీ కలిపితే అది 1000 సంవత్సరాలు అయ్యేంత వరకు అంత అవుతుందని వాళ్ళ అఫీషియల్ రిపోర్ట్సే. ఇన్ఫ్యాక్ట్ జుకర్బర్గ్ని వాళ్ళని పెద్ద కేసు పెట్టారు. అంటే మానవ సంబంధాలు అసలు మొత్తం మైండ్ని కబళించే ఒక అతీత శక్తిలా తయారైంది మొత్తం ఈ డిజిటల్ మీడియా అండ్ సెల్ ఫోన్ యూసేజ్ వల్ల వచ్చిన. దే వాస్డ్ హిమ్ అంటే రీసెర్చ్ చేశాక ఆర్ యువర్ యాప్స్ డిజిటల్లీ దాని డోపమిన్ ప్రొడక్షన్ కోసమే తయారు చేశారా? ఆర్ యూ మ్యానిపులేటింగ్ దిస్ యాప్స్ సో దట్ దే గెట్ అడిక్టెడా? ఆర్ యూ క్రియేటింగ్ అన్ యాప్స్ వేర్ ద ఆల్గరిథం అంటే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మనం ఏదైనా చూస్తే అదే సీక్వెన్స్ వస్తూ ఉంటుంది. ఆర్ యూ డెవలపింగ్ అన్ ఆల్గరిథం వేర్ యూ గెట్ అడిక్టెడా అంటే జుకర్బర్గ్ హస్ నో ఆన్సర్, ఎస్ అని చెప్తున్నాడు. ఒక పాప చనిపోయింది వెనకాల అమ్మాయికి ఆన్సర్ ఇవ్వు అని గట్టిగా అడుగుతున్నారు. వాళ్ళ పేరెంట్స్ వెనక కూర్చున్నారు, వాళ్ళకి ఆన్సర్ ఇవ్వు అంటే హీ వాజ్ సైలెంట్. అండ్ హైలైట్ ఏంటంటే జుకర్బర్గ్ కానీ, సుందర్ పిచ్చయ్ కానీ, బిల్ గేట్స్ కానీ వీళ్ళందరూ పెద్ద ఎలాన్ మస్క్ కానీ వాళ్ళ పిల్లలకి ఎవ్వరికి ఫోన్ ఇవ్వరు. అది విశేషం. యాపిల్ మనదేరా వాడుకోరా, ఫేస్బుక్ మనదేరా, ఇష్టం ఉన్నట్టు వాడుకోరా. ఇప్పటికైనా డాక్టర్ గారి మాట విని ప్రేక్షకులందరూ వాళ్ళ శాస్త్రజ్ఞులు ఎవరైతే కనిపెట్టి సమాజాన్ని నాశనం చేయడానికి ఇటువంటివి మనకు పరిచయం చేశారో వాళ్ళ బిడ్డల్ని ఎవరిని కూడా పాడు చేసుకోకుండా జాగ్రత్తగానే పెట్టుకుంటున్నారమ్మా. మీ పిల్లల్ని నాశనం చేయడానికి వచ్చారు తల్లి, ఇప్పటికైనా మేల్కోండి అని చెప్పాలి. అదే సినిమా యాక్టర్స్ పాన్ బహార్ యాడ్లు ఇచ్చి వాళ్ళు తింటారా? తినరు కదా. ఇది అంతే. ఇక్కడ కొన్ని కీలకమైన అంటే కొన్ని డైరెక్ట్గా మనకి కళ్ళకు కనిపించే డేంజర్ పాయింట్స్ చెప్దాం. సెల్ ఫోన్ ఛార్జింగ్లో పెట్టి చాలామంది ఆ 10 నిమిషాలు కూడా వదులుకోలేక ఫోన్ మాట్లాడతారండి. ఏం జరుగుతుంది అది. అలాగే బైక్ నడుపుతూ ఇలా పట్టుకుని మాట్లాడతారు. బైక్ ఎలా నడుపుతారండి? ఫోన్ లేకపోతే అసలు యూ కాన్. ఇంకా మనం ఎప్పుడైనా టూర్కి వెళ్ళినా ఏదైనా అద్భుతమైన ప్రదర్శన కనిపించిందంటే కళ్ళతో దాన్ని ఆస్వాదించము, ముందు ఫోన్లో తీయాలి దాన్ని.
యూ వోంట్ ఎంజాయ్ ద నేచర్. కాలిపోతుంటే ఫోన్ తీస్తాడు ఎంజాయ్ అది అన్ని రకాలుగా అమ్మా, చెడు దుర్ఘటనలు జరిగినప్పుడు అన్ని రకాలుగా ఆయన చెప్పేది ప్రకృతిని ఆస్వాదించడానికి వెళ్తాం, అక్కడ పిల్లలతోటో భార్యతోటో వెళ్తారు, అక్కడ ఫోన్ తీసేయాలి, అర్జెంట్ గా ఫోటో తీసేయాలి, దాని నుంచి ఏదో చేశారు. ఐ రియలైజ్ ఇట్. నేను ఒకసారి మామూలు టూర్కి వెళ్ళినప్పుడు వీడియోనే తీయాలని కాన్సన్ట్రేషన్ ఉంది, కానీ లడక్ వెళ్ళినప్పుడు అంత బ్యూటిఫుల్ ప్లేస్, వీడియో తీయాలి, ఇది తీయాలి, అది తీయాలని దాంట్లోనే ఉంది, కానీ కాన్సన్ట్రేషన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ఇట్. అప్పుడు క్లిక్ అయింది, ఏం చేస్తున్నాను అసలు, వై ఐ టేకింగ్, ఎవరి కోసం తీస్తున్నాను. సెల్ఫీ ఫొటోస్ కోసం ఎగబడతారు చూడండి, చాలా కోపం వస్తుంది, కానీ కాదనలేము, చాలా ఇబ్బంది కలిగిస్తుందండి స్వప్న గారు. ఎందుకు ఈ పిచ్చి, ఏం చేసుకుంటారా సెల్ఫీ? అదే అడిక్షన్ అంటే అండి, చిన్న దగ్గర. ఇప్పుడు మందు సిగరెట్ లేకపోతే ఎలా పిచ్చి పిచ్చికి చేస్తారు. ఇప్పుడు ఆ సినిమాలో చూస్తే సూర్య సన్ ఆఫ్ కృష్ణన్లో హీల్ గెట్ డి అడిక్టెడ్, ఆ మూవీలో ఆయన రూమ్లో పెడితే ఎట్లా పిచ్చి పిచ్చికి చేస్తాడు, కొట్టేస్తుంటాడు డోర్ని. సేమ్ థింగ్ మనకు కూడా ఫోన్ లేకపోతే అలానే చేస్తాం. ఇంచుమించు ఆ పరిస్థితికి అంటే సేన్గా ఉండి మనం కొంచెం జాగ్రత్త పడతా ఉంటాము, కానీ మనసులో జరిగేది, మైండ్లో జరిగేది అదే. ఇక పరాకాష్ట మీరు చెప్పినట్టు బాత్రూంలో సెల్ ఫోన్ తీసుకోవడం వల్ల ఒక స్టడీ చెప్తుంది హెమరాయిడ్స్ వస్తుందిట జనానికి. ఎందుకంటే గంటలు గంటలు వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయరు చేయవలసిన పని మీద. ఇది వినడానికి విడ్డూరంగా ఉంది పరిస్థితి, కానీ ఇది వాస్తవం సైంటిఫిక్. ఎందుకంటే వెన్ యూ పాస్ యువర్ మోషన్ కంఫర్టబుల్లీ వితౌట్ స్ట్రెయినింగ్, ఆ యానల్ కెనాల్ అని టేర్ ఇవన్నీ స్టార్ట్ అవ్వవు. అన్హెల్తీ ఫుడ్ తిని నువ్వు మోషన్కి వెళ్ళేటప్పుడు గట్టిగా ముక్కినప్పుడు దెన్ యూ విల్ హ్యావ్ టేర్స్ అండ్ స్లోలీ ఇట్ విల్ లీడ్ టు హిమరాయిడ్ ఫార్మేషన్. కానీ ఇవన్నీ ఒక ఫోన్ వల్ల బాడీలో బ్రెయిన్ ఒకటే కాకుండా ప్రతి అవయవాలన్నింటినీ టచ్ మీద, అందుకే చేతబడి అని అంటుంది. ఇప్పుడు అంటే ఒకటి డినై చేయలేని విషయం ఏంటంటే ఫోన్ అవసరం ఇవాళ రోజుల్లో, కొంత అవసరం ఫోన్తో ఉంది. సో ఎక్కడ మనం కట్టడి చేయొచ్చు, సలహాలు, ఇప్పుడు దానికి పరిష్కారాలు చెప్దామమ్మా. ఎలాగో తిట్టుకోవాల్సినంత తిట్టుకున్నావు, బాధపడిపోయాం, అయిపోయింది. మీరు చెప్పండి పరిష్కారాలు ఏంటి, ఎలా మొదలు పెడదాం? ఇప్పుడు ఒకప్పుడు మనకి ఇంట్లో ల్యాండ్ లైన్ ఉండేదండి, ఒకే ఒక్క ఫోన్ ఉండేది, ఇంటిల్లిపాది కూడా ఆ ఫోన్లోనే మాట్లాడుకోవడం జరిగేది. సరే ఇప్పుడు చిన్న ఫోన్ దగ్గర నుంచి పెద్ద ఫోన్ దాకా, ఐప్యాడ్ దగ్గర నుంచి రకరకాలుగా వచ్చేసాయి మనకి. ముఖ్యంగా ఏది మంచో ఏది చెడో తెలియాల్సినటువంటి విచక్షణను మనం పోగొట్టుకోకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఎంతవరకు విచక్షణతో మనం ఉండగలం అనేటటువంటిది మన ఇంద్రియ నిగ్రహాల మీద, మన యొక్క ప్రవర్తన మీద మనకు ఆధారపడి ఉంటుంది. దాన్ని ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు డాక్టర్ గారు లాంటి వాళ్ళు రీసెర్చ్ చేసినటువంటి విషయాలని పదే పదే పిల్లలకి క్లాసు రూముల్లో కూడా వాళ్ళ అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి స్కూల్స్లో కూడా దీని మీద ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. అవునా కాదా? పేరెంట్స్ కూడా ముందు ఎడ్యుకేట్ కావాలి, వాళ్ళు పిల్లలకి చెప్పాలి. అలాగే స్కూల్స్లో కూడా చెప్తే ఆరోగ్యం మీద ఏ రకమైనటువంటి ఎఫెక్ట్ ఇస్తోంది, పిల్లవాడి యొక్క బ్రెయిన్ ఎలా కుంచుకుపో 12 ఎంతరా అని అడిగితే మనం గబుక్కు 144 అని చెప్పేవాళ్ళం. ఇవాళ అది కూడా బ్రెయిన్ చిన్నదైపోతుంది. మా జనరేషన్ నుంచి మేడం క్యాల్కులేటర్ వచ్చినప్పటి నుంచి ఇది పోయింది, తగ్గిపోయింది. ఇప్పుడు మీకు GPS పెట్టుకుంటున్నామండి. ఒకప్పుడు దారిలో మానవ సంబంధాలు కూడా పెరిగి, అమ్మగారు నేను చూపిస్తాను పదండి అని చెప్పి సైకిల్ మీద వెంట వచ్చి మనకు అడ్రస్ చూపించారు. అది కాదమ్మా, మంచి పాయింట్ చెప్పారు మీరు. ఇప్పుడు మీరు నాకు మీ ఫోన్ నెంబర్ ఇచ్చారనుకోండి, ఇంతకుముందు నేను రాసుకొని గుర్తుపెట్టుకునేవాడిని. మీ నెంబర్ ఇచ్చినా నేను రాసుకొని గుర్తుపెట్టుకొని మెమరీని యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు నా నెంబర్ తప్ప ఖచ్చితంగా 10 ఫోన్ నెంబర్లు కూడా చెప్పలేను, ఎందుకంటే ఫోన్లో స్టోర్ చేసుకుంటున్నాం. అమ్మ చెప్పినట్టు GPS వల్ల దరిద్రం ఏంటంటే ఇక్కడ నుంచి మన ఇంటికి పోవాలంటే కూడా మ్యాపే వాడుతున్నాం. సుమన్ టీవీకి రావాలని నాకు తెలుసు ఇక్కడ దారిని, అయినా మ్యాపే వాడుతాం. ఎందుకు అంటే అక్కడ నష్టమే ఉంది, మంచినే వాడుతున్నాం కదా అంటే ఆలోచన. యు ఆర్ నాట్ ఏబుల్ టు నువ్వే మర్చిపోయే పరిస్థితికి వచ్చేసాం. బ్రెయిన్ ని యూజ్ చేయట్లేదు. యూజ్ చేయకుండా ఉంటే బ్రెయిన్ విల్ బికమ్ రాట్. కానీ ఒక సున్నితమైన పాయింట్ ఏంటంటే కనీసం GPS ని మనం ఊరికే సరదాగా చూడలేము. ఏ GPS చూద్దాం, ఒక గంట సేపు టైం వేస్ట్ చేద్దాం అని కూర్చోరు ఎవరు. ఎంటర్టైన్మెంట్ రీల్స్ ఇవి చూసినప్పుడు దానికి జీపీలే అంటే దే డోంట్ హ్యావ్ ఎనీ అజెండా దేర్. ఐ టోటల్ అగ్రీ విత్ పాయింట్. కానీ దానివల్ల దీని మీద ఆధారపడిపోవటం వల్ల మన బ్రెయిన్ రోజు రోజుకి అది పని చేస్తున్న కొద్దే పని చేస్తుంది ఏదైనా. ఇప్పుడు ఎంత కంఫర్ట్గా ఎంత గొప్ప మీరు AC బస్సు నడుస్తూ ఉంటేనే ఎవడైనా ఎక్కుతాడు. అది ఎంత గొప్ప బస్ అయినా అక్కడ డొక్కు బస్ అయినా ఎక్కుతారండి. అది ఎంత బాగా ఎవడ ఎక్కడ కడదా. అలాగే మనం దీన్ని పని చేస్తూ ఉన్న కొద్దీ ఇది పని చేస్తుంది యంత్రం. బ్రెయిన్ అదే బ్రెయిన్ కుంచుకుపోతుంది, మెమరీ లాస్ అయిపోతుందండి మనకి. ఆ మెమరీ కార్డు మీద ఆధారపడి ఉన్నాం మనం. మన మెమరీ పోతుంది, మనం దీనివల్ల నాశనం అయిపోతున్నాం అనేది మనం తెలుసుకోలేక మనల్ని మనమే నాశనం చేసుకుని నా పేరా నేను సత్యవాడినా అని నన్ను నేను ప్రశ్నించుకోవాల్సిన రోజు వస్తే అప్పుడు ఏమవుతుందండి? ఇప్పటికే పిచ్చాసుపత్రులు నిండిపోతున్నాయి.
అవునా కదా? మరి ఇంకా మానసికమైనటువంటి అంటే శారీరక మానసిక ఆరోగ్య సమాజాన్ని ఎలా నిర్మాణం చేసుకోగలరు? అండ్ వీటన్నిటితో పాటు కనిపించని కొన్ని ఇల్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఒక ఐడెంటిటీ క్రైసిస్లోకి వెళ్ళిపోతున్నారు. ఫోన్లో వచ్చేది ఆ సరియల్ వరల్డ్లోకి, అంతే. కాల్పనిక ప్రపంచంలోకి వెళ్ళిపోయి వాళ్ళ శరీరంలా నా శరీరం లేదని, లేకపోతే వాళ్ళకున్నన్ని ఏవో గ్యాడ్జెట్స్ నాకు లేవు, వాళ్ళకున్నంత పెద్ద ఇల్లు నాకు లేదు, కార్ లేవు, ఈ కంపారిజన్స్తో మైండ్లో చాలా రాంగ్ ఇది పడిపోతుంది. ఫాలోవర్స్ మీకున్న ఫాలోవర్స్ నాకు లేరు, ఇదే ఫాలోవర్స్ కంపారిజన్. రావాలంటే నేను ఏదో ఒకటి చెయ్యాలి. సో మన అందరికి తెలుసు ఫోన్ వాడకం తప్పు. మీరు ఎలా డిటాక్స్ చేశారు చెప్పండి, మీరు మొబైల్ డిటాక్స్ ఎలా చేశారు? మొబైల్ డీటాక్స్ వై ఇట్ స్టార్టెడ్ అండ్ ఎందుకు స్టార్ట్ చేసుకున్నాను, అసలు నేను ఎందుకు చేయాలి అనుకున్నాను. ఫస్ట్ అసలు మొబైల్ వాడడం వల్ల నాకు నష్టం ఏం లేదు. నేను నా పాటికి నేను వస్తున్నాను, ఇంట్లో కూర్చుంటున్నాను, రీల్స్ చూసుకుంటున్నాను, ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు. అసలు నేను ఎందుకు చేయాలి? అప్పుడు ఆ కోవిడ్ టైంలో యాజ్ సెడ్ ఆ పేషెంట్స్ ఎవరైతే అడ్మిట్ అయ్యారు ఐసీయూలో, దట్ ట్రిగర్డ్ మీ, అరే వీళ్ళేంది ఫోన్ లేకపోతే ఉండగలుగుతున్నారా అని. దెన్ ఐ చెక్ విత్ మై సెల్ఫ్, సరే కొద్దిసేపు ఫోన్ లేకుండా ఉండగలుగుతున్నానే, ఎక్కడుంది, వైబ్రేషన్ వస్తుందా లేదా, ఫోన్ టింగ్ అని సౌండ్ వస్తుందా లేదా. దెన్ ఐ స్లోలీ స్టార్టెడ్ రీసెర్చింగ్. అంటే ఆల్ యువర్ యాప్స్ ఆర్ డిజైన్డ్ టు ట్రిగర్ యువర్ డోపమిన్. ఫస్ట్ పాయింట్. ఎందుకు వదలలేము? ఎవరైనా ఓ 10 మందిలో 9 మందిని తీసుకుంటే ఇట్స్ నాట్ యువర్ వీక్నెస్, దీస్ యాప్స్ ఆర్ డిజైన్డ్ ఫర్ యువర్ అడిక్షన్. ఏదైనా అడిక్షన్గా ఉంటుంది కాబట్టి యు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ డి అడిక్షన్. పాయింట్ 1 ఒకటి. సెకండ్ ఇది ఏంటంటే వీఆర్ ఇన్ ఏ హైపర్ కనెక్టెడ్ వరల్డ్. నాకు స్వప్న గారు ఈరోజు ఇంటర్వ్యూకి రమ్మన్నారు, ఈరోజు ఫోన్ చేశారంటే ఇమీడియట్లీ ఐ హ్యావ్ టు మెసేజ్, ఓకే మేడం థ్యాంక్ యూ అని. ఇంతకుముందు అలా కాదు, రేపు కలిసి మాట్లాడుకుందాము అంటే రేపు కూర్చొని మాట్లాడుకుందాం. మళ్ళీ నేను ఈరోజు మార్నింగ్ మెసేజ్ పెట్టాను, మేడం ఈరోజే కదా. వీఆర్ ఇన్ ఎ హైపర్ కనెక్టెడ్ వరల్డ్ వేర్ వీ ఎక్స్పెక్ట్ ఇమీడియట్ రెస్పాన్సెస్. సో దానివల్ల యూ ఆర్ బీయింగ్ కనెక్టెడ్ టు ద ఫోన్ ఆల్ ద టైమ్. అవును. మూడో పాయింట్, ఇల్యూజన్ ఆఫ్ ప్రొడక్టివిటీ. అంటే మనం ఏం చిన్నవి చేస్తున్న టాస్క్లే దాన్ని వీఆర్ ఫీలింగ్ డెల్యూజన్లో బతుకుతున్నాం. ఓకే ఇది ఉంటేనే మనం కరెక్ట్ ఉన్నట్టు, ఇది ఉంటేనే మనకు హ్యాపీనెస్ ఇస్తున్నందుకు. దీనివల్ల వీఆర్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ వన్. అండ్ ఎన్విరాన్మెంటల్ డిజైన్ కూడా, ఇంట్లో ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ విత్ వైఫై కానీ నెట్వర్క్ తోటి. అంటే అది లేకుండా యూ కాంట్, అంటే బయటికి వెళ్ళి ఏమైనా పేమెంట్ చేయాలన్నా ఫోన్ ఉండాల్సిందే. ఇక్కడ నుంచి ఇప్పుడు నేను సరే డీఅడిక్ట్ అవుదా అని చెప్పేసి, సరే ఈ రోజు నుంచి నేను రత్నదీప్ వరకు వెళ్ళేసి కొన్ని సామాన్లు కొనుక్కుంటాను, లెట్ అస్ నాట్ యూస్ ఫోన్ అని. సరే ఫోన్ చూడకుండా పోతే అక్కడ వరకు దారిలో పోయేటోళ్ళు కనిపిస్తారు, మాట్లాడొచ్చు, ఫోన్ ఏమేమి కొనాలో కొద్ది కాన్సన్ట్రేట్ చేసి కొనొచ్చు అని. అక్కడ పోయాక ఏం కొనాలనేది రాసుకోలేదు, ఫోన్ ఉంటే ఫోన్లో రాసుకునే వాళ్ళని. పేమెంట్ చేయాలంటే యాప్ ఉండాలి. సో ఎవ్రీథింగ్ వీఆర్ కనెక్టెడ్. ఈ ఎన్విరాన్మెంటల్ డిజైన్ కూడా కంప్లీట్లీ అలానే ఉంది. సో దట్ ఈస్ వై వీఆర్ నాట్ ఏబుల్ టు రైట్. అండ్ అంటే ఇట్ హస్ బికమ్ నార్మల్సీ. అంటే ఈ దరిద్రం అనేది నార్మల్ కాబట్టి నేను వాడితే ఏముంది, అంటే దరిద్రం నార్మల్ అయిందని చెప్పారు ఆయన. దరిద్రం నార్మల్ ఉంది అంటే ఎట్లుందంటే అందరికి హెచ్ఐవి ఉంది, నాకుంటే ఏముంది. అంటే ఈ దరిద్రం నుంచి బయటపడదామా అక్కర్లేదా అనేది ఒక క్వశ్చన్. అక్కర్లేదులోనే ఉన్నాం, ఇంకా అక్కర్లేదులోనే అవసరము అనేది స్టేజ్కి ఇంకా రాలేదు. ఇప్పుడు మనకు ఇప్పుడు నో ఆల్కహాల్ జోన్స్, నో స్మోకింగ్ జోన్స్ అని ఎందుకు వచ్చాయి? వాడి వల్ల మనకు నష్టం జరుగుతుందని కాదు, వాడు స్మోక్ చేస్తే వాడికి నష్టం జరుగుతుంది. ఓకే, నో స్మోకింగ్ జోన్స్ ఎందుకు పెట్టారంటే వీడి వల్ల ప్యాసివ్ స్మోకర్స్కి లంగ్ క్యాన్సర్స్ వస్తున్నాయి. చుట్టూ ఉండే వాళ్ళకి పబ్లిక్ ప్లేసెస్లో నో స్మోకింగ్ జోన్ అనేది ఇట్లా స్ట్రిక్ట్గా ఉంది ఇప్పుడు. ఇంతకుముందు ఇక్కడ కూర్చున్నా సినిమా హాల్లో కూడా దే యూస్ టు స్మోక్. సో దెన్ రీసెర్చ్లో ఏం తెలిసింది, ప్యాసివ్ స్మోకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ కాజ్ ఫర్ లంగ్ క్యాన్సర్. అలాగే మొబైల్ వీ వాంట్ నో స్క్రీన్ జోన్స్ ఉండాలి. అంటే గ్రీన్ జోన్స్ కొన్ని ఉంటాయి, విపశ్యన మెడిటేషన్కి వెళ్తే అక్కడ అలౌ చేయరేమి, దట్ ఈస్ మ్యాండేటరీ. అక్కడ కొన్ని చోట్ల పెడుతున్నారు, మీరు అనేది అలౌ చేయరు. కొన్ని కాలేజెస్లో స్కూల్స్లో కూడా సెల్ ఫోన్స్, కానీ అక్కడ దొంగతనంగా తీసుకెళ్తారు పిల్లలు. ఎందుకంటే ఇంకా ప్రమాదం అండి. వాళ్ళకి ఒక రకంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎడ్యుకేట్ చేస్తూ ఇవ్వడం కరెక్ట్, కానీ దాచేసిన కొద్దీ వీడి క్యూరియాసిటీ పెరుగుతుంది. అమ్మ వాడేదో చూసేస్తున్నాడు, నేనేదో మిస్ అయిపోయి. అట్లీస్ట్ మన స్కూల్స్ బెటర్. అవును, ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. కాలేజెస్లో పిల్లలు తీసుకుంటున్నారు కానీ స్కూల్స్లో ఇంకా రాత్రి పూట వచ్చి దుప్పట్లో పెట్టేసుకుని ముసుగేసుకుని చూడటం మొదలెడతారు. హోంవర్క్ చేశాను, మీరు అన్నట్టు హోంవర్క్ చేశాను, ఫోన్ ఇవ్వండి. అదే రివార్డ్ సిస్టమ్ అయిపోయింది కదా. అదే ఉదయం వాళ్ళ నిద్ర లేపడానికి తల ప్రాణం తోక్కొస్తోందండి. నిద్ర లేవాలి అంటే, నిద్ర లేచిన తర్వాత రీసెర్చ్ లేదంటే 15 minutes ఫోన్ చూస్తారు కానీ పిల్లల్ని మాత్రం చూడరు. వాట్సాప్ స్టేటస్ ఆర్ ఈక్వలెంట్ టు న్యూస్. ఇంతకుముందు లేవంగానే న్యూస్ పేపర్ చూసేవాళ్ళు, ఇప్పుడు ఫోన్ పట్టుకుపోయి బాత్రూంలో అందరు వాట్సాప్ స్టేటస్లు చూస్తే ఓకే ఈరోజు న్యూస్ అయిపోయింది.
ఇప్పుడు మీరు అన్నట్టుగా కాలకృత్యాలు కూడా సమయానికి తీర్చుకోలేని పరిస్థితి. ఇంకా ఆరోగ్యంగా ఏముంటాడు? అన్నం తినడానికి కాదు ఫోను, మోషన్కి వెళ్ళాలన్నా ఫోన్ ఉంటేనే మోషన్ వెళ్తున్నారు, ఫోన్ లేకపోతే మోషన్ రాదు. అంత అంత దారుణానికి. కానీ దీనికి పరిష్కారాలు ఏంటమ్మా? ఇంత అంటే ఒకటండి, ఒక్క విషయం ఏంటంటే ఇక్కడ విషయం మనం తెలుసుకోవాల్సింది, ఒకప్పుడు ఋషులు తపస్సు చేసి, రాక్షసులు తపస్సు చేశారు, ఋషులు తపస్సు చేశారు. ఋషులు ఏం చేశారు? సమాజ హితం కోసం తపస్సు చేశారు. అన్నవస్త్రాలను కనిపెట్టడానికి తపస్సు చేశారు. ఇప్పుడు రాక్షసులు అణవస్త్రాలను కనిపెట్టడానికి, ఇప్పుడు కంసుడు ఏ రకంగా చేశాడు, మహిషాసురుడు ఏం చేశాడు, వాళ్ళకి ఎవరికి చావే రాకూడదు, రకరకాల తపస్సులు చేస్తే వాళ్ళ తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు సరేరా నీకు ఇస్తున్నాను పో అన్నాడు. ఇచ్చేసిన తర్వాత ఏం చేశాడు? ఏమండి, ఆ తపస్సులో ఇతని వరమే అతనికి శాపంగా మారి భస్మాసురుడు హస్తం లాగా తన తల మీద తానే పెట్టుకుని కాలిపోయాడా? ఇది కూడా అటువంటిదే. శాస్త్రజ్ఞులు కనిపెడుతూ ఉన్న కొద్ది సైంటిస్టులు, ప్రకృతి కూడా వాళ్ళకి అన్ని ఇస్తూ ఉంటుంది, ప్రసాదిస్తూ ఉంటుంది. పోనీ ప్రాక్టికల్గా నీకే తెలిసి వస్తుంది, నువ్వు అడిగావుగా, నేను ఇచ్చాను, అన్నీ నా రహస్యాలన్నీ నీకు చెప్పాను, ఇచ్చాను, తీసుకో, నీకే తెలిసి వస్తుందిలే అంటుంది కదా. అదే జరుగుతోంది ఇప్పుడు. ఎవరికి వాడికి తెలిసి వచ్చేంత వరకు ఇది మీరు నేను రూపుమాపగలిగింది కాదు. మనంతట మనం, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా పిల్లలకి కొంచెం గేమ్స్ వైపుకి, ఏమ్మా మా మానసిక ఆత్మానందాన్ని కలిగించేటటువంటి అనుభూతిప్రదమైన కార్యక్రమాలను పెడుతూ, మన టెంపుల్లో ఏం చేస్తే ఎవరు సెల్ ఫోన్ పట్టుకురాకండి ఇక్కడికని చెప్తాం, ఆ కాసేపు ఆనందించు. మర్చిపోయిన ఈ మధ్యన ఒక సంఘటన జరిగింది. నాకు తెలిసిన ఫ్రెండ్స్లో వాళ్ళ ఇంట్లోని వాళ్ళ అబ్బాయి ఒక మాట అన్నమాట, అమ్మా నాన్న మన హాలిడేస్ వచ్చినా ఒక పని చేద్దాం, మామూలు 1000 రూపాయల ఫోన్ ఒకటి పట్టుకెళ్దాం సమాచారానికి, అది మీ చేతిలో ఉంది చూసి, అంతే హాయిగా ఉంటుంది. అందరు సెల్ ఫోన్లు ఇంట్లో పెట్టేసి హిమాచల్ ప్రదేశ్ వెళదాం, సెల్ ఫోన్ లేకుండా 4 రోజులు మనం ఎలా గడపగలమో చూసేద్దాం ప్రాక్టికల్గాని వెళ్ళారటండి. నాకు తెలిసిన ఫ్యామిలీ అది. అమ్మ ఎంత హాయిగా ఉందంటే మాకు అది, ఎంత హాయిగా ఉందంటే 4 రోజుల సెల్ ఫోన్ లేకపోతే ఆ హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళి ఆ మంచు కొండల్లో తిరుగుతూ ప్రకృతిని హాయిగా ఎంజాయ్ చేస్తూ గడిపొచ్చామమ్మా అని చెప్పడం జరిగింది. ఇది ప్రాక్టికల్గా జరిగింది. ఎవరికి వాళ్ళు ఆ విధంగా వదిలేసుకుందాం అని అనుకుని, ఆనాడు గనుక విదేశీ వస్త్రాలని మనం ఎలా అయితే బహిష్కరించామో, మనం కూడా దీనిని బహిష్కరించి తీసుకుని బంగాళాఖాతంలో పడేసే రోజున హాయిగా ఉంటాం. చాలా అద్భుతంగా చెప్పారమ్మా డాక్టర్ వంశకృష్ణ గారు. ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, హౌ డు యు ఓవర్కమ్ ఇట్ అట్ ఎనీ టైం? ఒక డాక్టర్గా చెప్పండి, సూచనలు చెప్పండి. ఎన్ని గంటలు ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు తీసి పెట్టేయాలి ఫోను? అమ్మ చెప్పినట్టు అలా వెకేషన్స్, బ్రేక్స్, గ్రేట్, మొబైల్ డీటాక్స్ 5.5 hours per day అని. వెన్ యూ కంపేర్ గ్లోబల్లీ, దెన్ ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్, అసలు మన ఒక్కరమేనా అయింది దరిద్రంలో ఉంది, మిగతా కంట్రీస్ ఎలా ఉందని. చైనా హ్యాడ్ ఈవెన్ వర్స్ట్, దే హ్యాడ్ 8 hours per day. అమ్మో. దే మేడ్ అ స్ట్రిక్ట్ రూల్స్, వెరీ స్ట్రిక్ట్ రూల్స్ వేసాక ఇట్ హస్ కమ్ టు 3.2 hours per day. అండ్ పిల్లల్లో దేర్ మెమరీ అండ్ ఐక్యూ హ్యాస్ ఇంక్రీస్డ్ బై 30%. గ్లోబల్లో యూరోపియన్ డిజిటల్ యాక్ట్ అని ఉంది. యూరోపియన్ డిజిటల్ యాక్ట్ ఏంటంటే నాన్ స్టాప్ స్క్రోలింగ్ ఉండదు అక్కడ. యూ కాంట్ స్క్రోల్ ఆన్, కీప్ ఆన్ స్క్రోలింగ్ చేయవు, ఇన్ఫినిట్ స్క్రోలింగ్ ఉండదు. కొద్దిసేపు అయిన తర్వాత ఇట్ హ్యాస్ టు స్టాప్. సో ఇలాంటి స్ట్రిక్ట్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ రావాలి. నాకు మీరు అడిగినట్టు హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్, హౌ డిడ్ ఐ ఓవర్కమ్ అంటే, చాలా పాడ్కాస్ట్లు అన్నీ విన్న తర్వాత ఐ ఇంప్లిమెంటెడ్ ఫ్యూ సింపుల్ రూల్స్. షాప్కి వెళ్తున్న ఫోన్ తీసుకెళ్ళకపోవడము, టిల్ మార్నింగ్ నుంచి 12 వరకు ఒక 7:30 to 8 వరకే మొబైల్ డేటా ఆన్ చేసి, వైఫై ఆన్ చేసి, టిల్ 12 PM వరకు వీ డోంట్ ఆన్ మొబైల్ డేటా. కానీ యాజ్ అ సర్జన్గా అడ్వాంటేజ్ ఏంటంటే, న్యూరో సర్జరీగా వీ డూ ఎ లాట్ ఆఫ్ లెంతీ సర్జరీస్ ఉంటాయి కాబట్టి ఆ టైంలో వీఆర్ నార్మల్లీ డీటాక్స్, ఫోన్ ముట్టుకోవడానికి ఆప్షన్ లేదు కాబట్టి దట్ వాజ్ వన్ రీజన్ విచ్ హెస్ హెల్ప్ మీ. అండ్ కంపల్సరీ తినేటప్పుడు వీ మేడ్ ఎ స్ట్రిక్ట్ రూల్, నేను మా పాప వైఫ్ ఫోన్ తినేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో తినేటప్పుడు ఫోన్ వాడొద్దు. అండ్ మాధవన్ గారు, యాక్టర్ మాధవన్ ఉన్నారు కదా, ఆయన ఒక పాడ్కాస్ట్లో చెప్పారు, ఫోను లేకుండా తింటుంటే ఆ రుచి కానీ ఏం తింటున్నాం అవన్నీ యువర్ ఎంజాయ్ ఇట్, దాంతో హీ డెఫినెట్లీ నోటీస్ డిక్రీజ్ ఇన్ ద హెయిర్ ఫాల్ అంట. ఏం తింటున్నావు, ఎలా తింటున్నావు, ఇట్ వాస్ రిలేటెడ్ టు దట్ వన్. ఈవెన్ నేను అనుకున్నా ఏ ఊరికే చెప్తున్నట్లే అని, బట్ దేర్ ఇస్ అ సైంటిఫిక్ ఎవిడెన్స్ దట్ వాట్ యూ ఈట్, హౌ యూ ఈట్. మనం లాస్ట్ టైం అనుకున్నట్టు కూడా ఒక్కరోజు కానీ ఒక నెల స్విగ్గీని మనం 50% తగ్గిస్తే యువర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ విల్ కమ్ డౌన్ అండ్ యువర్ హెల్త్ విల్ బికమ్ లాట్ బెటర్ అండ్ యువర్ బవల్ మూమెంట్స్ విల్ ఆల్సో బికమ్ లాట్ బెటర్. అండ్ ఫోన్లలో కూడా అందరు ఫోన్లలో డిజిటల్ వెల్బీయింగ్ ఉంటుంది, యూ కెన్ సీ దట్ యాప్.
అది App చూసుకుని చూస్తే ఎంతసేపు ఉంది, ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో సేఫ్టీ కోసం పిల్లలకి ఇచ్చినా కూడా పేరెంట్స్గా చెక్ చేయాలి పేరెంటల్ అసలు. కంట్రోల్ ఎన్ని గంటలు పేరెంట్ కంట్రోల్స్ ఉంటాయి, ఎన్ని గంటలు వీళ్ళు ఫోన్ చూస్తున్నారని ఒక చెక్ పెట్టడం అవసరం. సో అది అండ్ వాట్ వీ నీడ్ ఈజ్ అంటే పర్సనలీ వాట్ ఐ ఫీల్ ఈజ్ డిజిటల్ సన్సెట్ అని ఉండాలి. అంటే గవర్నమెంట్ షుడ్ ఇంప్లిమెంట్ ఏ రూల్ ఆఫ్టర్ 10 PM బ్యాండ్ విడ్త్ వైఫై బ్యాండ్ విడ్త్ తగ్గిపోవాలి. అంటే మనం యూట్యూబ్ వీడియో చూడాలంటే బఫర్ అవుతా ఉండాలి, ఇన్స్టాగ్రామ్ రీల్ ప్లే అవ్వాలంటే అది గిరగిరే తిరుగుతుంటుంది, భూమి తిరిగి స్పీడ్ తగ్గిపోవాలి. అండ్ మొబైల్ డేటా కూడా రేట్స్ పెంచాలి. అంటే నువ్వు నైట్ మొబైల్ డేటా కానీ వైఫై కావాలంటే 50,000 రూపాయలు ఉండాలి. అప్పుడు సచ్చినట్టు ఏ పని ఉన్నా 10 లోపల కానిచ్చేసి పడుకోవడానికి. ఆఫీస్కి ప్రొడక్టివ్ వర్క్ చేసే వాళ్ళకు వైఫై ఈజ్ నీడెడ్, లెట్ దెమ్ డూ. ఇంట్లో వరకు డిజిటల్ సన్సెట్ అంతే. ఆఫ్టర్ 10 PM వైఫై డేటా అండ్ మొబైల్ డేటా తగ్గించాలి. మనకి మహారాష్ట్రలో ఒక విలేజ్ ఉంది కదా, మీరు చెప్పారు, వడోదర 6:30 నుంచి 8:30 వరకు అసలు మొత్తం కట్టత, లైట్లు కూడా కట్ట. వాళ్ళు కోవిడ్ టైంలో వాట్ దే డిడ్ ఈస్ దే నోటీస్ అందరు అడిక్షన్ అయిపోతున్నారు. మహారాష్ట్రలో వడోదర విలేజ్లో ఎవ్రీడే టిల్ ఈరోజు కూడా 6:30 to 8 o'clock వరకు అమ్మ ఫోన్లన్నీ బంద్, టీవీలన్నీ బంద్. అందరు పిల్లలు ఖచ్చితంగా వచ్చి ఆడుకోవాలి, అందరు వచ్చి పని చేసుకోవాలి. అండ్ రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే ఈ ఫోన్లు ఇవన్నీ బంద్ చేశాక పిల్లల ఐక్యూ పవర్ హెస్ ఇంక్రీస్డ్, అటెన్షన్ స్పాన్ హెస్ ఇంక్రీస్డ్. ఆ 6:30 to 8 వాళ్ళు హోంవర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మన ఇంట్లో కొన్ని రోజులు పిల్లలు ఫోన్ చూడడం, మనం దరిద్రం ఏంటంటే మనమే టీవీ చూసినప్పుడు, మనమే ఫోన్ చూసినప్పుడు హౌ కెన్ యూ ఆస్క్ యువర్ కిడ్స్ నాట్ టు సీ? అదే అందుకనే పేరెంట్స్ కి పెద్దలకే డిసిప్లిన్ లేదు అనుకున్నాం. వి నీడ్ డివర్స్ కావాలి అందరికి. ఇప్పుడు ఫోన్ నుంచి డివోర్స్. ఇప్పుడు డాక్టర్ ఇప్పుడు సినిమా హాల్లో పొగ త్రాగడం నేరం అని చెప్పి ఇస్తున్నాడు కదమ్మా. ఇవన్నిటి గురించి ముందుగానే సినిమా రిలీజ్కి ముందు ఏవేవో అడ్వర్టైజ్మెంట్స్లో చూపిస్తారు ఎడ్యుకేట్ చేస్తూ. అట్లాగే ప్రతి సినిమా హాల్లో కూడా ఈ సెల్ ఫోన్ గురించినటువంటి అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. డెఫినెట్లీ వి నీడ్ దట్. స్కూల్స్ లో చెప్పాలి, కరిక్యులం. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే సెల్ ఫోన్కి మీరు దూరంగా ఉంటే మంచిదని కొన్ని క్యాప్షన్స్ను కూడా మనం కొంచెం ప్రచారం చేస్తే. వి నీడ్ టు కమ్ బ్యాక్ టు అగైన్ మినిమలిస్ట్ ఫోన్స్. మినిమలిస్ట్. మీరు ఎందుకు ఫోన్స్? ఈ ఫోన్ అసలు దొరుకుతుందా అన్నట్టుంది ఇప్పుడు. ఏమంటే ఒక కరోనాని నివారించుకోవడానికి ప్రపంచం అంతా కూడా ఇచ్చేసినప్పుడు ఒక వ్యాక్సిన్ అప్పుడు ఇది నివారించుకోవడం ఏమంత కష్టం కాదండి, ఎవరికి వారు. అమ్మా చైనా ఇవన్నీ దిస్ హెవ్ స్టార్టెడ్, దేవ్ రియలైజ్డ్ దీనివల్ల ఎంత లాస్ అవుతున్నాము అనే రియలైజ్ అయ్యి దేవ్ స్టార్టెడ్. అండ్ ఇవే యాప్స్ అక్కడ మాత్రం ఈ ఇన్స్టాగ్రామ్ కంటిన్యూస్ చూడడానికి ఆప్షన్ ఏం లేదు. అదే కదా మన కంట్రీలో ఉంది. అండ్ డిజిటల్ సన్సెట్, డిజిటల్ డివర్స్ లాగా వీ నీడ్ డిజిటల్ న్యూట్రిషన్ వాల్యూస్. ఇప్పుడు ఏదైతే మనం ఏదైనా కూల్ డ్రింక్ కొన్నామో, లేకపోతే ఏదైనా కేకో ఏదైనా పేస్ట్రీ కొన్నామంటే వెనక క్యాలరీస్, ఇన్ని క్యాలరీస్, ఇంత ఫ్యాట్స్, ఇంత సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇవన్నీ ఉంటాయి. ఏదైనా యాప్ డిజైన్ చేసినా సరే గవర్నమెంట్ షుడ్ మేక్ ఏ రూల్ దట్ ఇది 5 minutes వాచ్ చేసిన తర్వాత నీ బ్రెయిన్కి ఇంత ఎఫెక్టివ్, 15 minutes వాచ్ చేసిన తర్వాత నీ కళ్ళు ఇంత దొబ్బుతాయి. ఈ ఏఐ యుగంలో ఏదైనా సాధ్యం అంటారా? ఏఐ యాప్స్ తోటే దే హ్యావ్ టు ఏఐ తోటి ఇన్బిల్ట్ రావాలి. అది ఇప్పుడు మనుషులు అయితే అగైన్ వీల్ ఓవర్కమ్ దట్ వన్. సరే ఇప్పటి నుంచి చేతిలో ఇన్స్ట్రుమెంట్ అక్కర్లేదు డాక్టర్ గారు, మీరు చేతి మీద ఇలా గీసేసుకుంటూ ఫోన్ వచ్చేస్తుంది. అదే డెఫినెట్లీ వచ్చేది. ఒక యాడ్ చూసాను నేను 2040లో ఏం జరుగుతుంది అంటే ఒక అబ్బాయి నడుచుకుంటూ వెళ్తాడు, లిఫ్ట్ దగ్గర నిల్చుంటాడు. లిఫ్ట్ దగ్గర నిల్చొని ఏం చేయాలి అర్థం కాదు వాడికి. హీల్ టేక్ ఏ ఫోటో అండ్ చాట్ జీపీటీకి పంపిస్తాడు. ఇప్పుడు నేను పోవాలంటే ఏం చేయాలంటే యూ స్టూపిడ్ ప్రెస్ దట్ బటన్ ద లిఫ్ట్ విల్ కమ్ అన్నట్టు. అంటే ఫ్యూచర్లో అంత బుర్ర లేకుండా తయారు ఆలోచన శక్తి అంటే హ్యూమన్ బీయింగ్స్కి ఎందుకు వైఆర్ వి బెటర్ దెన్ ఎనీథింగ్ అంటే ఆ ఆలోచన శక్తి ఉంటుంది మనకు. నా బట్ ఆలోచన శక్తిని, ఆ మేధస్సుని మనమే తగ్గిస్తూ ఉన్నాం. సో ఓకే, ఒక బెంచ్ మార్క్ పెట్టుకోవడానికి ఇవాళ అన్హెల్దీ ఇండియా అంటున్నాం కాబట్టి, అండ్ అన్హెల్దీ ఇండియాని హెల్దీ చేయడానికి మీరు చెప్పినట్టు రాత్రి 10 గంటల తర్వాత కట్టేయడం, స్వీయ నియంత్రణ మీరు చెప్పినట్టమ్మా, పిల్లలకి ఇవ్వకపోవడం, ఇచ్చినా కూడా ఆటపాటలతో అలరించడం వాళ్ళని, అలాగే స్కూల్స్లో అవగాహన కార్యక్రమాలు వాళ్ళకు కూడా చెప్పడం, మీరు డిజిటల్ డేటా ఇన్ఫర్మేషన్, న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎన్ని గంటలు ఈజ్ పర్మిసిబుల్ అని మనం అనుకోవచ్చు ఇవాళ చర్చ నిమిత్తం? 2 hours. 2 గంటల కంటే అంటే ఫోన్లు భార్యతో మాట్లాడుకోవడాలు, ఆటో అతను వచ్చాడా లేదా చూడడం, ఓలా బుకింగ్ అన్నీ కలిపి 2 hours కంటే పుస్తక పఠనం చేయండి, హాయిగా పుస్తక పఠనం చేయండి. భయం ఏంటంటే 10 తర్వాత ఏం చేయాలి, ఫోన్ లేకపోతే నేను ఇప్పుడు ఏం చేయాలి. పుస్తక పఠనం ఉంది కదండి, మంచి మంచి పుస్తకాలు, సాహిత్యం ఉంది, సంగీతం ఉంది, అద్భుతమైన సంగీతం ఉంది, అద్భుతమైనటువంటి మన లలిత కళలు ఉన్నాయి, వాటిని ఆస్వాదిద్దాం, లైవ్లో చూద్దాం. కాదు ప్రాబ్లం ఏమిందంటే ఇప్పుడు ఏది నేర్చుకోవాలన్నా మళ్ళీ ఫోన్లోనే నేర్చుకోవాలి. అలా అయిపోయింది. అంటే మానవ సంబంధాలకి క్లాస్ అటెండ్ అవ్వాలంటే మళ్ళీ ఫోన్లో. సో అట్లీస్ట్ ఇంతకుముందు డైరీ రాసుకునే వాళ్ళం,
అది స్టార్ట్ రైటింగ్ డైరీ. ఆ రోజు ఏమేం చేశారో రాసుకోండి. అది ఇట్ విల్ గివ్ ఎ బెటర్ ఐడియా. పెన్ను పేపర్ పెడితే యువర్ బ్రెయిన్ విల్ యాక్ట్. అది కూడా ఫోన్లో రాసుకోవడానికి ట్రై చేయకండి. టేక్ ఏ బుక్, టేక్ ఏ పేపర్, డోంట్ రైట్ యువర్ పర్సనల్ థింగ్స్. అట్లీస్ట్ ఆ రోజు ఏం చేశారు, నెక్స్ట్ డే ప్లాన్ ఏంది. మనకు భయం అందరికి బెడ్ ఎక్కిన తర్వాత ఇప్పుడు పడుకోకపోతే ఏంటి అనే భయంతో బతుకుతాం. ఫోన్ ఉంటే హాయిగా రీల్స్ చూసుకుంటే అదే ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. అలా చూస్తూ చూస్తూ 10 నుంచి 10:30, 11 కల్లా పడుకోవచ్చు అనుకుంటే ఆ 11లో ఒక 1 పోద్ది, 1 అవుతుంటుంది, అప్పుడు కూడా నిద్ర రాదు మనకు. చాలా పర్ఫెక్ట్ గా మీరు క్యాప్చర్ చేసి చెప్పారండి. ఐ థింక్ సగటు ఇళ్లలో అదే డిసీజ్డ్ పేషెంట్ ఇస్ ఎ బెటర్ డాక్టర్. అదే ఐ సఫర్డ్ ఆల్వేస్ and you came out of it, but thank you so much వంశీకృష్ణ గారు for sharing that. ఒక్కటి స్వప్న, ఆఖరి మాట చెప్తున్నాను. మన శాస్త్రజ్ఞులు, మన పూర్వీకులందరూ, ఋషులందరూ అస్త్రశస్త్రాలను ప్రయోగించినప్పుడు, అస్త్రం అంటే మనం గడ్డిపై మంత్రించి ప్రయోగించడం, ఒక బ్రహ్మాస్త్రం అనుకోండి, దాన్ని వెనక్కి తీసుకునేటటువంటి జ్ఞానం మన వారికి ఉంది. ఇవాళ ప్రయోగించినటువంటి వాటిని మళ్ళీ వెనక్కి తీసుకునే జ్ఞానం ఇప్పుడు సైంటిస్టులకు లేదు. ఆ ప్రమాదంలో మనం పడిపోయిన కొద్ది, వాళ్ళే చెప్పారు కదా, మేము కనిపెట్టినవన్నీ సర్వము నాశనం కోసమేనని ఐన్స్టీన్ లాంటి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇందాక మీరు అడిగితే ఆయన మౌనం వహించాడండి, ఏం చెప్పలేకపోయాడని. ఇది మన విజ్ఞతతో గ్రహించుకుని ఇది మన నాశనానికే వస్తున్నాయి తప్ప ఇది మన కోసం కాదు అనేటటువంటిది ఎవరికి వాళ్ళు తెలుసుకోగలిగినప్పుడు, సెల్ఫ్ రియలైజేషన్లో మనం పడినప్పుడు మీరు కోరుకున్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి సమాజం, ఆరోగ్యకరమైన జీవితం ఏర్పడుతుంది అందరికీ. చాలా గొప్పగా చెప్పారు. ఆల్ మై ఆడియన్స్, ఫోన్ లేకపోతే వణుకు వస్తుందా, నోటిఫికేషన్ వస్తూనే కిక్ వస్తుందా? వెల్కమ్ టు ద న్యూ వరల్డ్. యు ఆర్ డిజిటలీ అడిక్టెడ్. యువర్ ఐక్యూ ఈజ్ లెస్ దెన్ ఎ మంకీ. యువర్ అటెన్షన్ స్పాన్ ఈజ్ లెస్ దెన్ ఎ గోల్డ్ ఫిష్. వెల్కమ్ టు ద న్యూ జనరేషన్ అండ్ లెట్స్ లివ్ ఇట్. దయచేసి అందరూ అట్లీస్ట్ ఆఫ్టర్ 10 ఫోన్ వాడడం మానేయండి. తినేటప్పుడు, నేనేం పెద్దవి ఏం చెప్పట్లేదు, తినేటప్పుడు ఫోన్ చూడకుండా స్టేజ్ 1 స్టార్ట్ చేయండి. బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఫోన్ లేకుండా పోవడం. ఫస్ట్ ఫ్యూ డేస్ ఇట్ విల్ బి డిఫికల్ట్. ఎందుకు డిఫికల్ట్ అంటే డ్రగ్ అడిక్ట్ లాగానే. అగైన్ డ్రగ్ అడిక్షన్కి ఎంత కష్టంగా ఉంటుందో, మీరు కష్టపడుతున్నారంటే డెఫినెట్లీ యూ నీడ్ టు డూ. కష్టపడుతున్నారు, చేయలేకపోతున్నానంటే యు ఆర్ అడిక్టెడ్. అది సో మేక్ షూర్, ఓకే అమ్మా నేను చేయలేకపోతున్నది నా కష్టం అంటే దెన్ యూ హ్యావ్ టు డూ. అలాగే బైక్ నడిపేటప్పుడు ఇంకా వీఆర్ నాట్, అదే చెప్తున్నాను, ఫోన్ల వల్ల యాక్సిడెంట్స్, ఫోన్ వల్ల పాన్ అడిక్షన్, ఫోన్ వల్ల బెట్టింగ్ యాప్స్, స్టేజ్ 2. అది మనం బేసిక్ గా వాడకంలో వచ్చే నార్మల్ సైడ్ ఎఫెక్ట్ గురించే మాట్లాడేస్తాం. పిల్లల గురించి మనం వీఆర్ వరీడ్ అబౌట్ ద నెక్స్ట్ జనరేషన్. అది పిల్లలు థింకింగ్ కేపబిలిటీ అనేది వెళ్ళిపోద్దేమో అని ఆ భయంతో. ఐపీఎల్ మ్యాచ్ కూడా చూడలేకపోతున్నారు. అందరికి ఇష్టమైన ఐపీఎల్ మ్యాచ్ 3 hours చూడలేరు ఎవరు. ఆ ఫోన్లో పాటు చూస్తూ ఉండాలి. అక్కడ మ్యాచ్ జరుగుతుంటే ఇక్కడ ఏదో నడుస్తూ ఉండాలి. అంటే వాడి మధ్యలో కొంచెం డల్ పీరియడ్స్ వస్తాయి కదా, అప్పుడు మరి కిక్ తగ్గిపోతుంది కదా బ్రెయిన్. టెస్ట్ మ్యాచ్ 5 రోజులు ఖచ్చితంగా అందరూ కూర్చొని చూసేవాళ్ళు. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ ఒక 3 గంటల మ్యాచ్ని ఖచ్చితంగా చూడలేకపోతున్నాము. చాలా ఒళ్ళు గగురు పొడిచే వాస్తవాలు చెప్పారు డాక్టర్ వంశీకృష్ణ గారు యాజ్ అ న్యూరో సర్జన్. అండ్ అలాగే అమ్మ, సాంఘికంగా సామాజికంగా జరుగుతున్న ఇన్ని విషయాలని మనం ఇప్పుడు బేఖాతరు చేసామంటే మాత్రం తర్వాత తరాలకి చాలా కష్టం అని, అసలు మీరు ఎంత మనమే దోషులం అవుతాం అమ్మా. ఈ అన్హెల్దీ ఇండియా నుంచి హెల్దీ ఇండియాకి మార్చే ప్రక్రియ ఇలా సుమన్ టీవీలో కొనసాగుతుంది. మీకు ధన్యవాదాలమ్మా. కళ్ళు తెరిపించారు. మీకు వంశకృష్ణ గారు, మీరు కళ్ళు బ్రెయిన్ కూడా తెరిపించారు ఇవాళ. మీకు ధన్యవాదాలు. అలాగే సెల్ ఫోన్ బహుశా క్లుప్తంగా చెప్పాలంటే నిప్పు లాంటిది. నిప్పుని మనం ఎడాపెడా ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే ఎలా అయితే పూర్తిగా దహనం అయిపోతామో, నిప్పుని కావాల్సినంత వరకు వాడుకుని దాని ఉపయోగం అయిపోయాక దాన్ని చాలా అతి జాగ్రత్తగా దాన్ని వాడుకోవడంలోనే మన విజ్ఞత ఉంది మనుషులుగా. కాబట్టి సాంకేతికత అలాగే ఆధునికత అన్నది మన మౌలిక జీవితానికే విఘాతం కలిగిస్తుందంటే బుర్ర పెట్టుకుని ఆలోచించవలసిన సమయం ఆ తరం వచ్చేసింది. మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఒక్కసారి చూసి ఆలోచించండి. మీ కామెంట్స్ని, మీ ఎక్స్పీరియన్సెస్ని మా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. నమస్కారం.